వారిలో ఉండే ఉత్సాహాన్ని కంటిన్యూ చేయడం, సినిమా కళ పట్ల ఇక్కడ ఆర్ట్ ఆఫ్ సినిమా పట్ల వారికి ఉండే ప్రేమని గౌరవాన్ని గుర్తించడం, గౌరవించడం, కొనసాగించడం అనే అంశాలు ప్రాతిపదికగా మనం ఇక్కడ శనివారం అనే కార్యక్రమాన్ని 6 ఏళ్ల క్రితం ప్రారంభించడం జరిగింది. సో దీని ద్వారా ఇప్పటి వరకు వేలాది మంది కొత్త దర్శకులని, కొత్త రచయితలని, కొత్త సాంకేతిక నిపుణులని, కొత్త నటులని ఈ తెర మీద వారికి వారు చూసుకునే అవకాశాన్ని తెలంగాణ ప్రభుత్వం భాషా సాంస్కృతిక శాఖ కల్పించింది. అయితే ఈరోజు ఒక గొప్ప విశిష్టత ఏంటంటే, మొదటగా గాంధీ జయంతి. ఏ అహింసని, ఏ సత్యాన్ని, ఏ శాంతి జీవన విధానాన్ని తన జీవన శైలిగా, తన ఉద్యమ పంధాగా మార్చుతున్నాడో అలాంటి మహాత్ముడు పుట్టినరోజు భారతదేశం దాస్య శృంఖలాల నుంచి విముక్తి చేయడానికి ఒక సామాన్య పోరాటం, అహింసతో కూడిన పోరాటం, సత్యాగ్రహ పోరాటాన్ని చేసి చూపించి మనందరికీ ఆదర్శంగా నిలిచిన మహనీయుడి పుట్టినరోజు. అదే బాటలో తెలంగాణ రాష్ట్రం 60 ఏళ్ల పోరాటాన్ని, 60 ఏళ్ల ఆకాంక్షని సాకారం చేయడానికి గౌరవ ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖరరావు గారు కూడా ఏ గాంధీ చూపించిన మార్గం ఉందో అదే మార్గంలో తెలంగాణ ప్రజలందరినీ ఒక్క చోటికి చేసి తెలంగాణ రాష్ట్రాన్ని సాధించడానికి కావాల్సిన ఉద్యమాన్ని ప్రజాస్వామ్య పందాలో, శాంతియుత మార్గంలో, సత్యం అహింసల పంథాలో సాధించి చూపించి మనందరికీ ఇప్పుడు తెలంగాణ రాష్ట్రాన్ని అందించిన మహానేత గౌరవ ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖరరావు గారు. సో అది అంటే ఒక గాంధీజీ ఆయన జీవన విధానం, ఆయన ఆలోచన ధోరణి, ఆయన ఆచరణాత్మక శైలి, అవన్నీ ఇప్పటికీ ఎప్పటికీ ప్రపంచం మొత్తం మీద ఒక ఇన్స్పిరేషన్, ఎవర్ ఇన్స్పిరేషన్. నెల్సన్ మండేలా లాంటి నాయకులకి, మార్టిన్ లూథర్ లాంటి నాయకులకి, ఎంతో మందికి కూడా నిరంతర స్ఫూర్తిగా నిలిచిన జీవితం మహాత్మా గాంధీ. సో అలాంటి ఈరోజు మనకు సంబంధించి ఒక విశిష్టత ఏంటంటే, మనం ఇంతకాలం పైడి చేయరాని ప్రివ్యూ థియేటర్ అనే ఒక సినిమా ప్రివ్యూ థియేటర్కి మాత్రమే పరిమితం అయిపోయింది. కానీ ఈరోజు అనుకోకుండా యాక్సిడెంటల్గా ఒక అద్భుతం ఏం జరిగిందంటే, మెయిన్ హాల్లో సినిమాలు ప్రదర్శించే అవకాశం వచ్చింది. ఇది ఫస్ట్ టైం. జనరల్గా ఒక నాట్యము లేదా మిగతా మ్యూజిక్, క్లాసికల్ మ్యూజిక్ కానీ, క్లాసికల్ డ్యాన్స్ కానీ పెర్ఫార్మెన్స్ చేస్తున్నప్పుడు బ్యాక్గ్రౌండ్లో ఆ యాంబియన్స్ని క్రియేట్ చేయడానికి విజువల్స్ని, ప్రొజెక్టర్ని లేదా ఎల్ఈడి స్క్రీన్ని పెట్టడం అనేది ఇక్కడ సంప్రదాయంగా ఉంటుంది. కానీ సినిమాలు ప్రదర్శించడం అనేది అనివార్యతని మెయిన్ హాల్లోకి రావడం. ఈ మెయిన్ హాల్లో ఈరోజు 2 సినిమాలు, ఒకటి తొర్రూరు నుంచి వచ్చిన సినిమా, ఒకటి హైదరాబాద్ నుంచి వచ్చిన సినిమా. సో ఇవి అనుకోకుండా సో అనుకోకుండానే జరగడం అనేది గొప్ప విశిష్టతగా భావిస్తాను. ఎందుకంటే ఇక్కడ రవీంద్ర భారతి ఈజ్ ఏ డ్రీమ్ డెస్టినేషన్ ఫర్ ఎవ్రీ ఆర్టిస్ట్. ఇక్కడ ఇదే వేదిక మీద మంగళపల్లి బాలమురళీ కృష్ణ లాంటి వారి నుంచి మొదలుకొని చిరంజీవి గారి వరకు కూడా ఇక్కడ ఇదే వేదిక మీద ఎన్నో అవార్డులు పొందారు, స్వీకరించారు. చాలా మంది సాగర్ సంగమం లాంటి సినిమాల నుంచి మొదలుకొని ఓ బేబీ సినిమా వరకు కూడా ఇందులో సినిమా షూటింగ్లు జరిగాయి. రాధేశ్యామ్ సినిమా కూడా ఇది షూటింగ్కి తీసుకున్నారు. షూటింగ్ అంటే మీరు ఇంకా చూడలేదు, చూస్తారు త్వర. సో అలా ఇలాంటి ఒక పెద్ద చారిత్రక వైభవము, ఒక గొప్ప జర్నీ సాంస్కృతిక కళారంగంలో ఉన్న రవీంద్ర భారతిలో ఈరోజు 2 సినిమాలు, ఆ 2 డిఫరెంట్ కాన్సెప్ట్తో వచ్చిన సినిమాలు ప్రదర్శించడం సంతోషంగా భావిస్తున్నాను. తెలంగాణ వచ్చిన తర్వాత వచ్చిన గొప్ప మార్పు, తెలంగాణ వస్తే ఏమొస్తుంది అంటే ఏమొస్తుంది అనడానికి ఒక గొప్ప మార్పు ఏంటంటే, సినిమా పరిశ్రమ అనేది కేవలం ఒక చోట కేంద్రీకృతం కాదు. ముంబైలోనే ఉంటుంది సినిమా, చెన్నైలోనే ఉంటుంది సినిమా, హైదరాబాద్లోనే కృష్ణానగర్లోనే లేదా ఫిలిం నగర్లోనే ఉంటుంది సినిమా అనే ఒక ఫ్రేమ్ బద్దలు కొట్టి సినిమా ఎక్కడైనా ఉంటుంది. ఆఖరికి తెలంగాణలో ఎక్కడో మారుమూలలో ఉండే తొర్రూరులో కూడా సినిమా వస్తుంది. నిజామాబాద్ జిల్లాలో ఉండే గాజుల తండ, అది మన మై విలేజ్ షో, లంబాడిపల్లి, ఎస్ కరెక్ట్, లంబాడిపల్లి కూడా సినిమాకు కావలసిన వేదికగా అవుతుంది. అదే లొకేషన్ అవుతుంది, అక్కడి నుంచే సినిమా పుడుతుంది, అక్కడి నుంచి అద్భుతమైన సిరీస్ వస్తుంది అని నిరూపించిన
సందర్భం తెలంగాణ వచ్చిన తర్వాతే జరిగింది. సో ఇక్కడ మీరు పెట్టుకోండి సార్, మీరు పెద్ద సినిమాలు పెట్టుకుంటారు, అక్కడ ఇండస్ట్రీ పెట్టుకుంటారు, అవన్నీ పెట్టుకుంటారు. కానీ ఎట్ ద సేమ్ టైం మా కళల్ని నిజం చేసుకోవడానికి, మా డ్రీమ్స్ని నిజం చేసుకోవడానికి, మా సృజనాత్మకతకి అదును పెట్టుకోవడానికి మేమున్న చోటనే మా దగ్గరే మేము కూడా సినిమాల్ని సృష్టిస్తామని నిరూపించి చూపించి నిలిచి గెలుస్తున్న సినీ దర్శకులు రచయితలు ఇప్పుడు మన ముందు కనిపిస్తున్నారు, మన కళ్ళ ముందు కనిపిస్తున్నారు. అందుకే కంబాలపల్లి కూడా, మహబూబాద్ దగ్గర ఉండే చిన్న ఊరు కంబాలపల్లి కూడా ఇప్పుడు సినిమాకి కథావస్తువు అయింది, సినిమాకి లొకేషన్ అయింది. ఊటీలు, కొడైకెనాళ్ళు, అమెరికాలు, న్యూయార్కులు మాత్రమే కాదు, కంబాలపల్లి కూడా నౌ ఏ స్టోరీ ప్లాట్, ఒక సినిమాకి కథాకేంద్రం అయిపోయింది. సో ఇలా ఇది ఎప్పుడు జరుగుతుందంటే ఓన్లీ బికాస్ ద అడ్వెంట్ ఆఫ్ తెలంగాణ. సో ఎప్పుడైతే తెలంగాణ వచ్చిందో అన్ని మార్పులు జరుగుతున్న క్రమంలో సృజనాత్మక రంగంలో సినిమా మేకింగ్లో కూడా వచ్చిన పరిణామాల్లో భాగంగా ఇదంతా జరుగుతుంది. ఇదంతా రేపటి తెలంగాణ సినిమాకి ఇవన్నీ వేరు పునాదులు. ఎవరి స్థాయిలో వారు, ఎవరి చోట వారు ఉన్న చోటు నుంచే చేస్తున్న గొప్ప ప్రయత్నాల్లోనే ఈ తెలంగాణ సినిమా అనేది వస్తుంది. సో ఈ క్రమంలో ఈరోజు తొర్రూరు నుంచి వచ్చిన పులేందర్ కస్తూరి అండ్ టీమ్ వారందరూ మనిషి నీ బతుకు అనే ఒక సినిమాని, కరోనా నేపథ్యపు సినిమాని, కరోనా కాలంలో జరిగిన సన్నివేశాలతో కూడినటువంటి సినిమాని మన ముందు ప్రదర్శిస్తున్నారు. ఇంకా అయిపోలేదు, అవుతుంది. సో ఆ టీంని ఒక్కసారి మనందరం కూడా మన కరతాళతో అభినందిద్దాం. ఇక సినిమా తీయడం ఒకటైతే, సినిమా తీయడానికి పడే కష్టాలు సినిమా కష్టాలు అనుకుంటాయి. సో అది దర్శకుడికి ఎంత టఫ్ ఉంటుంది, ఎంత స్ట్రగుల్ ఉంటుంది. ఒక కొత్త దర్శకుడు తన కళని, తన సృష్టించిన ఒక పాత్రలని లేదా కథని తెర మీదకి ఎక్కించడానికి పడే తపన, ఆ తండ్లాటలో అతను ఎదుర్కొన్న సమస్యలు, కష్టాలు, కన్నీళ్లు, దుఃఖాలు, సంఘర్షణలు అవన్నీ కూడా ఒక దర్శకుడి కథలో దర్శకుడి పాయింట్ ఆఫ్ వ్యూ నుంచి సినిమా చెప్పారు. సో ఇది ఒక మంచి ప్రయత్నం, మంచి ప్రయోగం కూడా. అలాంటి సినిమాని రూపొందించారు మన మిత్రులు సురేష్. డైరెక్టర్ సురేష్. ఒక దర్శకుడి కథ. సో ఆ దర్శకుడి కథ ఇవాళ మనం చూడబోతున్నాం, ఇంకొద్దిసేపట్లో చూస్తాం. సో ఇలాంటి రెండు చక్కని సినిమాలు. ఒకటేమో కరోనా నేపథ్యంలో, కరోనాలో మరణించిన వారి విషయంలో ఏం చేయాలో తోచక అందరూ దూరం వెళ్ళిపోతున్న టైంలో ఒక కథను, ఒక మనిషి సాహసం చేసి కరోనా ఉన్నప్పటికీ మానవత్వం గొప్పది అని నిరూపించి చూపించిన కథని సినిమాగా తీశారు. సో దానికి ఏంటంటే బేస్డ్ ఆన్ ట్రూ లైఫ్ ఇన్సిడెంట్స్. అది ఎవరో కాదు, మన మధ్యనే ఉన్నాడు వెంకటరెడ్డి, లింగన్న గారు. ఆ లింగన్న గారు ఆయన కరోనా వచ్చినప్పుడు అందరూ దూరం పోతుంటే ఆయనే ముందు పడి నేను పర్లేదు, ఆయన చనిపోయిన వారికి నేను కర్మలు చేస్తానని చెప్పి సాహసంతో వెళ్ళి ఆ కర్మక్రియలన్నింటినీ చేసి ఒక మిగతా అందరికీ కూడా ఒక ధైర్యాన్ని ఇచ్చినాడు. సో ఎక్కడో చోట మొదలు కావాలి, ధైర్యం కానీ, సాహసం కానీ, ఆలోచన కానీ మొదలు కావాలి. సో అలాంటి ఈయన చేసిన చర్యనే, యాక్షన్నే మనకు కథా వస్తువుగా తీసుకొని చేశారు. నిజంగా చెప్పాలంటే కథలు ఎక్కడో పుట్టవు సార్. మనం అనుకుంటాం, మనం సినిమా రంగంలో అనుకుంటున్న పెద్ద నినాదం ఏంటంటే తెలంగాణలో మట్టిని ముట్టుకుంటే కథ అవుతుంది, మనిషిని ముట్టుకుంటే సినిమా అవుతుంది. ఇప్పుడు ఏం చేసింది, పులేందర్ లింగాన్ని ముట్టుకున్నాడు, ఇక్కడ సినిమా అయింది. మనిషిని ముట్టుకుంటే సినిమా వస్తుంది సార్. మనిషిని ముట్టుకున్నాడు, ఇక్కడ ఆయన చేసిన పని అట్లాంటిది. సో ఆ పనిని చూసింది ఇన్స్పైర్ అయిపోవడం కానీ ముట్టుకున్న సినిమా వచ్చింది. సో అందుకే మనం ఉత్తగా అనలేదు సార్, ఇది తెలంగాణలో మట్టిని ముట్టుకుంటే కథ అవుతుంది, మనిషిని ముట్టుకుంటే సినిమా అవుతుంది. సో అంత కథలు ఉన్నాయి మన దగ్గర చెప్పడానికి. కథలు చెప్పడానికి ఎక్కడికో వెతకాల్సిన అవసరం లేదు సార్. మన చుట్టూ ఉండే వ్యక్తుల నుంచి అద్భుతమైన జీవిత సత్యాలను ఆవిష్కరించే కథలు సృష్టించవచ్చు. గొప్ప కథలు మన దగ్గరే ఉన్నాయి, మనలోనే ఉన్నాయి, మనతోనే ఉన్నాయి, మన చుట్టూనే ఉన్నాయి. అలాంటి కథలు కాకపోతే చెప్పగలిగే నైపుణ్యం కావాలి, చూడగలిగే కన్ను కావాలి, దాన్ని ఆవిష్కరించగలిగే నేర్పు కావాలి, తెర మీదకి ఆవిష్కరించగలిగే నేర్పు. అది ఉంటే ప్రతి మనిషి కథ సినిమాకి అద్భుతమైన కథా వస్తువే. సో ఇలాంటి నిరూపణ ఇప్పుడు జరిగింది. అది పులేందర్ కస్తూరి గారు నిరూపించారు. తొర్రూరు నుంచి తీసుకున్నాడు, అక్కడి నుంచి వచ్చినా ఎక్కడి నుంచి వచ్చామనేది కాదన్నయ్యా, నేను సినిమా తీసినా లేదు, అది ముఖ్యం. అది తీశాడు, తనకుండే లిమిటెడ్ రిసోర్సెస్ తోని తను తీశాడు, చూపించాడు, నిరూపించాడు, మన ముందు ఆవిష్కరించాడు.
అలాగే ఒక దర్శకుడి కథలో సురేష్ కూడా ఆ దర్శకుడు పడే తండ్లాటని తపనని అసలు ఏముంటుంది ఎట్లుంటుంది మనం అందరం సినిమా హీరోని చూస్తాం, కానీ హీరోని నిర్మించింది కూడా హీరో క్యారెక్టర్ని నిర్మించింది, ఆ మిగతా క్యారెక్టర్స్ అన్ని నిర్మించి నడిపించి నటింపజేసి మనందరికీ ప్రేక్షకులందరికీ ఒక రసానందాన్ని, ఒక ఆహ్లాదాన్ని, ఆనందాన్ని, ఆలోచనని ఇవ్వగలిగిన వాడు ఎవరంటే దర్శకుడు మాత్రమే. సో ఆ దర్శకుడి కథ, ఒక దర్శకుడి కథ ఎలా ఉంటుంది? దర్శకుడు ఆయన మొదటి సినిమా దర్శకత్వం వహించడం కోసం ఎన్ని తిప్పలు పడతారు. ఒక కళని నమ్ముకున్న వ్యక్తి పడే తండ్లాట ఏంటి, అదంతా కూడా చాలా చక్కగా సురేష్ తన సినిమాలో మా ముందు ఆవిష్కరించారు. సో ఇదంతా మన జీవితం నుంచి వచ్చిన కథలు. నిజంగా చెప్పాలంటే హీరో కథలే చెప్పుకుంటూ వస్తాం, కానీ హీరో మేకర్ కథలు కూడా చెప్పుకుంటూ రావాలి కదా. హౌ దట్ హీరో హ్యాస్ మేడ్, హౌ దట్ క్యారెక్టర్ హ్యాస్ బిన్ బిల్డ్ అండ్ హౌ ద థింగ్స్ హ్యావ్ బిన్ షేప్డ్ అప్ విత్ ది కామన్ ఐడియా, ద క్రియేటివ్ థాట్ ఆఫ్ ఎ డైరెక్టర్. సో అలాంటి యాంగిల్ని, తెర వెనుక కథని, తెర ముందు కథ కాదు, తెర వెనుక నడుస్తున్న కథని, తెర వెనుక జరుగుతున్న ఒక దర్శకుడి సంఘర్షణని, ఆ సంక్లిష్టతని మన ముందు ఆవిష్కరించారు. సో వారికి కూడా మనందరి కడతాం ఒక్కసారి సో ఇప్పటి వరకు రవీంద్ర భారతిలో 6 సంవత్సరాల నుంచి శనివారం జరుగుతున్నప్పటికీ ఎవరికీ రాని ఒక అరుదైన అదృష్టం మీ టీంలకు దక్కింది సార్. సో అందుకు మీకు శుభాకాంక్షలు. ఎందుకంటే మెయిన్ థియేటర్లో సినిమా ప్రదర్శించడం అనేది ఇట్స్ గ్రేట్ థింగ్. సో నాట్ ఎ సింపుల్ థింగ్, చాలా గ్రేట్ థింగ్. సో అలాంటి అవకాశం మీకు అంటే యాక్సిడెంటల్గా వచ్చింది, బట్ ఇట్ ఈస్ గుడ్. సో వచ్చినందుకు మీ అందరికీ, మీ 2 టీంలకి శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ అందరికీ ధన్యవాదాలు. అండ్ ఇప్పుడు మీకు ఆత్మీయ సత్కారం. ఈనాటి శనివారంలో మనకు సినిమా ప్రదర్శించిన వారికి ఇప్పుడు శాఖ తరఫున ఆత్మీయ సత్కారం. ముందుగా ఓ మనిషి నీ బతుకు అనే సినిమాకి దర్శకత్వం వహించిన మార్గం సతీష్కి తెలంగాణ ప్రభుత్వ భాషా సంస్కృతి శాఖ తరఫున పోచంపల్లి ఉత్తర్ అండ్ ఓవెన్ శాఖతో సత్కారం. అలాగే ఇందులో దీనికి కథా సహకారం అందించిన పులందర్ కస్తూరి గారికి ఆత్మీయ సత్కారం. సుంత గారు, శనివారం వేదికగా ఎంతోమంది నటీనటులు, దర్శకులు, సాంకేతిక నిపుణులు తెలుగు సినిమా రంగంలో తమ ప్రతిభను నిరూపించుకుంటున్నారు. ఇది శనివారం యొక్క గొప్పతనం. ఒక శనివారం ఇప్పుడు సినిమా హబ్గా మారి సి హబ్గా మారింది. శనివారంలో ఇవాళ మరో సినిమా ప్రదర్శించిన ఒక దర్శకుడి కథ దర్శకుడు సురేష్ వన్న గారికి ఆత్మీయ సత్కారం. సురేష్ వన్న గారికి దీనికి కథా సహకారం అందించిన శివ కాపు గారికి కూడా ఆత్మీయ సత్కారం. శివ కాపు గారు కథ సహకారం. ఈరోజు ఈ 2 టీంల అదృష్టం రవీంద్ర భారతి ప్రధాన వేదిక మీద వాళ్ళ సినిమా ప్రదర్శన చేసుకోవడం, శాఖ తరఫున సత్కారం పొందడం అనేది జీవితంలో మర్చిపోలేదు సంఘటన. విశ్వక్ సినిమా దర్శకుడు వేణు గారిని వేదిక మీద ఆహ్వానిస్తున్నాను. BVN క్రియేషన్స్ ఆదేశ్ గారిని కూడా వేదిక మీకు ఆహ్వానిస్తున్నాను. వేణు గారు మాకు చాలా అసోసియేట్ అయిన వ్యక్తి, పైడిజేర టీవీ థియేటర్కి. ఇప్పుడు విశ్వక్ సినిమా త్వరలోనే రిలీజ్ కాబోతుంది.
తమ్ముడు వేణుని కూడా మనం ఇప్పుడు ఇక్కడ తలుచుకోవడమే కాకుండా పలకరించడం కూడా మంచి విషయం. ఈ ప్రధాన వేదిక మీద నిజంగా తను ఇట్స్ వెరీ గుడ్. సో యాక్చువల్గా ఏంటంటే మనమే ట్రై చేసాం చాలా వరకు విశ్వక్ని ఇంకొంచెం ముందుకు తొందరగా తీసుకెళ్ళి ప్రయత్నం చేశాము, కొన్ని వర్కౌట్ అవ్వలేదు. బట్ ఏంటంటే తను సాధించాడు. ఇది దర్శకుడికి ఉండే పట్టుదల ఎలాంటిదంటే, నేను చెప్పిన నా ఫస్ట్ షార్ట్ ఫిల్మ్ మన దగ్గరనే తీశాను. షార్ట్ ఫిల్మ్ తీసిన తర్వాత అన్నాను, ఇది ఫుల్ లెంత్ తీయడానికి కావాల్సినంత పొటెన్షియాలిటీ ఉంది తమ్ముడు మీలో, మీరు చేస్తే బాగుంటుంది అని అప్పుడు అనుకున్నాను. అనుకున్న తర్వాత లేదు సార్, నేను నెక్స్ట్ టైం ఆల్రెడీ సినిమా ప్లాన్ చేసుకున్నానని చెప్పాడు. అప్పుడు ఇదే మన శనివారంలోనే తన షార్ట్ ఫిల్మ్ ప్రదర్శన నాగరికత అంటే బాగుంది తమ్ముడు, కాన్సెప్ట్ ఈజ్ వెరీ యూనిక్, డిఫరెంట్ ఉంది. సో దీన్ని అంటే మోడర్న్గా తీసావు, మళ్ళీ చాలా బాగా తీసావు. టేకింగ్ కానీ, ప్రజెంటేషన్ కానీ, ఫోటోగ్రఫీ కానీ చాలా మంచి నీట్గా ఉన్నాయి, హై స్టాండర్డ్స్లో ఉన్నాయి. ఫుల్ లెంత్ సినిమా తీయడానికి కావాల్సిన అన్ని పొటెన్షియాలిటీస్ దాంట్లో కనిపిస్తున్నాయి అంటారు. ఆల్రెడీ అన్న నేను ఆల్రెడీ సినిమా ప్లాన్ చేసుకున్నా అని చెప్పాడు. సో అయిన తర్వాత మనం కలుద్దాం తమ్ముడు, అయ్యేంత వరకు మన గ్రామంలో అయిన తర్వాత వచ్చింది. డైరెక్ట్ నా దగ్గర ఆ ఛాంబర్లో కూర్చున్నాను, అన్న సినిమా అయిపోయింది విశ్వ సినిమా అయిపోయింది, పోస్టర్ రిలీజ్ చేశాను, సినిమా అయిపోయింది అని చెప్పి తర్వాత ఎట్లా ప్రమోట్ చేద్దామని దిల్ రాజు గురించి అని చాలా ట్రై చేశాను. కానీ పాపం అసలు సరే మన టైం కొన్ని కుదురుతాయి, కొన్ని కుదరవు. బట్ సరే ఏదైనప్పటికీ తన లక్ష్యాన్ని విస్మరించలేదు, తన పట్టుదలను వదులుకోలేదు. తను ఏ స్వప్నాన్ని అయితే కన్నాడో ఆ స్వప్నాన్ని సాకారం చేసుకోవడానికి ఇక ఎన్ని కష్టాలు పడ్డాడు. ఈరోజు మన ముందు ఇక్కడ రవీంద్ర భారతి వేదిక ముందు నిలిచాడు. త్వరలోనే ఆ విశ్వక్ సినిమా రిలీజ్ అవుతుంది. ఆ విశ్వక్ సినిమాని చూద్దాం, చాలా మంచి సినిమా అవుతుంది. నేను ప్రోమో చూశాను, చాలా అద్భుతంగా ఉంటుంది, డిఫరెంట్ గా ఉంటుంది. కంప్లీట్ రొటీన్ సినిమా లాగా కాదు, ఇట్స్ ఎ డిఫరెంట్ మూవీ. ఖచ్చితంగా చూద్దాం. విశ్వక్ జస్ట్ అరౌండ్ 27-28 ఇయర్స్, 26 ఇయర్స్. సో ఎప్పుడు వచ్చామనేది కాదన్నయ్య, ఇక మిగతా మీరు ఇంచుకోండి. సో అందుకని 26 ఇయర్స్ లో ఒక సినిమాకి ఫుల్ లెంత్ ఫీచర్ ఫిల్మ్కి దర్శకత్వం వహించడం అనేది అద్భుతమైన విషయం. సో ఇలాంటి యంగ్ స్టేట్, మన యంగ్ స్టేట్ 29th స్టేట్ ఇన్ ఇండియన్ యూనియన్, ఆ యంగ్ స్టేట్ లో యంగ్ స్థానికి, యంగ్ క్రియేటివ్ పర్సనాలిటీస్ కి ఎంతో ప్రోత్సాహం లభిస్తున్న సందర్భాన్ని మనం చూస్తున్నాం. ఈ క్రమంలోనే తన కళని జేబులో వేసుకొని, తన స్వప్నాలని, ఆశలన్నింటినీ మాత్రమే స్ఫూర్తిగా తీసుకొని ఎక్కడి నుంచో ఊరు నుంచి పరిగెత్తుకొచ్చి ఒక సినిమాని తీసి మన ముందు ఒక సక్సెస్ స్టోరీ లాగా నిలబడ్డాడు. మిగతా అందరికీ ఇన్స్పిరేషన్ గా నిలబడ్డ వేణుకి మన అందరి అడ్వాన్స్ బెస్ట్ విషెస్ టు విశ్వక్ ఈజ్ గోయింగ్ టు రాక్ లైక్ ఎనీథింగ్. మీకు విశ్వక్ సినిమా కూడా మంచి హిట్ రావాలి. దాంతో పాటు నెక్స్ట్ సినిమా కూడా ప్లాన్ చేసుకోమని చెప్తుంది ఇక్కడ. సో నెక్స్ట్ సినిమాకి ఆల్రెడీ నెక్స్ట్ సినిమా స్క్రిప్ట్ కూడా రాసుకుంటున్నాడు. ఆ రోజే చెప్పాను, నాకు ఇంకో సినిమా ఒక్కటి కాదన్నా కనీసం 7-8 కథలు ఉన్నాయి నా దగ్గర, దాంట్లో సెకండ్ సినిమా స్టోరీ కూడా రాసుకుంటున్నా. సో అట్లా ఒక కంటిన్యూటీ, ఒక నిరంతర క్రియేటివ్ అర్జ్ తో కొనసాగుతున్న మీ అందరికీ మరొకసారి శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ, విశ్వక్ సినిమా తరఫున దర్శకుడు వేణుకి కంగ్రాచులేషన్స్ కూడా మరొకసారి తెలియజేసుకుంటూ, ఈరోజు సినిమాను ప్రదర్శిస్తున్న 2 టీంలకి అభినందనలు. అలాగే మన తమ్ముడు ప్రణయ్, తమ్ముడి ఫోటో రెడీ చేసి పెడితే విశ్వక్ సినిమా రిలీజ్ అయిన నెక్స్ట్ డే మేము ఒకటి పెట్టుకున్నాం. మనకు శనివారంతో అనుబంధం ఉండే ఎవరెవరైతే సినిమా దర్శకులు ఉన్నారో వారి ఫోటోని పైడి చేయాలని ప్రివ్యూ థియేటర్లు పెడతాం. అది ఇప్పుడు ఆల్రెడీ తరుణ్ భాస్కర్తో మొదలైంది. తరుణ్ భాస్కర్ మనతో అసోసియేట్ అయింది. ఫస్ట్ తరుణ్ భాస్కర్, తర్వాత ఇంకా చాలా మంది ఉన్నారు. దాంట్లో మొన్న సాహిబ్ మోత్కూర్ ఉన్నాడు, కేవీఆర్ మహేంద్ర ఉన్నాడు. అలాగే కేవీఆర్ మహేంద్ర మీకు తెలుసు ఆల్రెడీ, కేవీఆర్ దొరసాని సినిమా కేవీఆర్ మహేంద్ర ఉన్నాడు. తర్వాత నెక్స్ట్ మన కంబాలపల్లి మెయిన్ కథ ఉదయ్ గుర్రాల. సో వీళ్ళందరూ నెక్స్ట్ ఒక మంచి ఛాయాచిత్రం మన తమ్ముడు విశ్వక్ వేణుది అక్కడ ఉండబోతుంది. సో ఇది మనందరికి ఇన్స్పిరేషన్. ఎందుకంటే మనం కూడా చేయగలుగుతాం, ఏదైనా చేయగలుగుతాం. ఒక కళని కంటే, ఒక స్వప్నాన్ని నిజంగా నిజాయితీగా పట్టుదలతో కనుక సాధించాలనుకుంటే ఖచ్చితంగా సాధించగలుగుతాం, చేసి చూపించగలుగుతామని చెప్పడానికి ఇది ఒక మంచి ఉదాహరణగా నిలుస్తుందని భావిస్తూ అందరికీ శుభాకాంక్షలు. అఖిల్ స్పెషల్ అఖిల్ Ladies and gentlemen,
బ్రదర్ భరత్, పెద్ది భరత్, ప్లీజ్ వెల్కమ్. ఒక దర్శకుడి కథ టీం ఎవరన్నా ఉంటే ప్లీజ్ అమౌంట్ ద డేస్. ఐ థింక్ ఎవ్రీవన్ ఆర్ హియర్. గుడ్ ఈవినింగ్ లేడీస్ అండ్ జెంటిల్మెన్. నా పేరు సురక్షిత్ అండ్ ఇట్స్ ఫర్ ద ఫస్ట్ టైం రవీంద్ర భారతికి రావడం అండ్ ఆన్ ద లెజెండరీ లెగసీ స్టేజ్ మా డైరెక్టర్ గారి వల్లే ఈరోజు ఇక్కడికి వచ్చాము. ఒక దర్శకుడి కథ ఇది అన్ ఎమోషన్. షార్ట్ ఫిలిం తీసేటప్పుడు కూడా వీ ఆల్ ఫెల్ట్ ద సేమ్ స్ట్రగుల్. ఒక పార్క్లోకి వెళ్ళి షార్ట్ ఫిలిం తీస్తుంటే ఆ పార్క్ వాళ్ళు పర్మిషన్స్ ఇవ్వలేదు అనమాట. వాచ్మెన్ వచ్చి గొడవ పెట్టి ప్రతి చిన్న విషయానికి కూడా హీరోయిన్ని పట్టుకొని అలా పక్కకి తీసుకెళ్ళి ఆనంద్ పెడుతూ అప్పుడు అనిపించింది సినిమా తీయడం అంటే ఇట్స్ నాట్ సో ఈజీ. బేసికల్ ఐమ్ డేటా సైంటిస్ట్, ఐ వర్క్ ఫర్ TCS, బట్ అబ్రాడ్కి వెళ్ళి చదువుకుంటూ సినిమా చాలా ప్యాషనేట్ అని సినిమా కోసం ఐఎమ్ వర్కింగ్. ఏదో జాబ్ చేసుకుంటూ ఉండి హ్యాపీగా ఉంటే లైఫ్ చిల్ ఉండేది, కానీ కష్టపడితే దాని వాల్యూ ఇంత హ్యాపీగా ఉంటుందని ఈరోజు తెలిసింది. బికాస్ డబ్బులు వస్తాయి బట్ ఇలాంటి పేరు ఎప్పుడు రాదు. అండ్ ఐఎమ్ సో ఫార్చునేట్ టు షేర్ దిస్ స్టేజ్. దిస్ ఈజ్ ఆల్ బికాస్ ఆఫ్ ద రైటర్. డైరెక్టర్కి వచ్చిన ఆలోచనని తన పెన్ తోటి చాలా బాగా రాశారు. అండ్ శివకాకు గారు చాలా ఫిలిమ్స్కి వర్క్ చేశారు అండ్ హీఈస్ నోన్ ఫర్ హీస్ బెస్ట్ రైటింగ్స్ విచ్ ఈస్ లైక్ Shukraki he worked and he is working for many more films. And Gaurisha dubbing artist, heroine voice ki pranam posaru and she also works for many more films. నన్ను అందంగా చూపించడానికి హీరోయిన్ బాగా అందంగా చూపించడానికి రితేష్ చాలా వర్క్ చేశారు. లిటరల్లీ హీజ్ ఎఫర్ట్స్ ఎంత అంటే అతను నైట్ హీఈస్ ద ఎడిటర్, హీఈస్ ద DOP, టెక్నికల్ వాల్యూస్ చాలా ఉన్నాయి. చాలా కష్టపడతాడు. చిన్న చిన్న షార్ట్ ఫిలిమ్స్ అని కూడా చూడాడు. చిన్న షార్ట్ ఫిలిం వచ్చినా కూడా దాన్ని ఒక పెద్ద సినిమాటిక్ షార్ట్స్ తీస్తూ యూ కెన్ సీ ద క్వాలిటీ హౌ ద ఫిలిం లుక్స్. అంటే మనం ఇక్కడ ప్రాజెక్ట్లలో చూసాం, బట్ గో హోమ్స్ ఇంటికి వెళ్ళి వాచ్ చేయండి టీవీలో. you'll see the clarity how hard he works for each and every frame. చిన్న కెమెరా అయినా కూడా పెద్దగా చేయాలి. ఇట్స్ నాట్ అబౌట్ డూయింగ్ ఆల్ ద గ్రేట్ థింగ్స్, ఇట్స్ ఆల్ అబౌట్ డూయింగ్ స్మాల్ థింగ్స్ ఇన్ అ గ్రేట్ వే అన్నది రితేష్ నిరూపించారు. అండ్ సురేష్ మై సపోర్టింగ్ యాక్టర్. నిజంగా చెప్పాలంటే తనే అప్లిఫ్ట్ చేశాడు ఆకాష్ అని. అలాంటి క్యారెక్టర్ని బిల్డప్ చేయడానికి అలాంటి సపోర్టింగ్ రోల్స్ లేకపోతే ఈ లీడ్ యాక్టర్స్ అనే వాళ్ళకి అంత స్కోప్ ఉండేది కాదు. అండ్ సురేష్ రాజ్ నేను ముందు వేరొక వెబ్ సిరీస్ వర్క్ చేశాము. అతను ఎంత కష్టపడతాడో అతని సినిమా కష్టాలు నాకు తెలుసు. చిన్న బండి వేసుకొని సూరారం నుంచి డైలీ అప్ అండ్ డౌన్ కొడుతూ చాలా కష్టపడతాడు. అండ్ హీరోయిన్ కూడా షీఈస్ అప్కమింగ్ యాక్ట్రెస్, తను కూడా చాలా బాగా చేసింది. అండ్ ఇఫ్ ఐ మిస్ ఎనీవన్, మ్యూజిక్ వీరేంద్రనాథ్. ఆ లాస్ట్లో చిన్న 4 lines ఆఫ్ లిరిక్ మన శివ గారు రాశారు. బట్ ఆ మ్యూజిక్ ఏదైతే ఉందో అదే అప్లిఫ్ట్ చేసింది. వితౌట్ మ్యూజిక్, వితౌట్ ఆల్ దీస్ క్రాఫ్ట్స్ వీ కుడెంట్ మేక్ దిస్. అండ్ ఐఎమ్ వెరీ హ్యాపీ అండ్ ఫార్చునేట్ ఎనఫ్ టు బి ఆన్ దిస్ స్టేజ్. దిస్ ఈస్ ఆల్ బికాస్ ఆఫ్ అవర్ అన్న సురేష్ బన్నా గారు. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ ద story and selecting me for this project. And I'm thankful to everyone and thank you so much. I don't want to take much of time. Thank you so much. Yeah. అందరికీ నమస్కారం. ముందుగా కొత్త టాలెంట్ ఎంకరేజ్ చేయడానికి ఇటువంటి మంచి అవకాశం ఇచ్చిన మామిడి హరికృష్ణ గారికి ధన్యవాదాలు చెప్తున్నాం. ఈ కార్యక్రమాన్ని అరేంజ్ చేసిన ప్రణయ్ గారికి కూడా చాలా థ్యాంక్స్. ఇంకా ఒక దర్శకుడి కథ. నేను రైటర్గా చాలా షార్ట్ ఫిల్మ్ చేశాను. సురేష్ గారితో కూడా చాలా సినిమా రైటర్గా చేశాను. సో లవ్ స్టోరీస్ చేశాను, కొన్ని ఎలిమెంట్స్ చేశాను. అసలు షార్ట్ ఫిల్మ్ కానీ ఒక ఫిల్మ్ తీయాలంటే ఒక డైరెక్టర్ పడే స్ట్రగుల్ని మనం సినిమాకి ఎందుకు తీయకూడదని సురేష్ అన్నప్పుడు సరే చేద్దామన్నప్పుడు ఈ స్క్రిప్ట్ వచ్చింది. ఈ డైరెక్టర్ స్ట్రగుల్ని కొంచెం అందరూ చూసేలాగా యూత్ని కనెక్ట్ చేస్తూ ఒక లవ్ స్టోరీకి మిక్స్ చేస్తూ సురేష్ నాకు చెప్పిన కాన్సెప్ట్ని నేను స్క్రిప్ట్ డైలాగ్స్ చేశాను. తర్వాత టోటల్ టీమ్, ఇందులో మెయిన్గా యాక్టర్స్ ప్రాణం పోస్తారు ఇద్దరు, తర్వాత ఎడిటర్ కానీ మ్యూజిక్ డైరెక్టర్ ఒక మళ్ళీ షార్ట్ ఫిల్మ్ కొంచెం లెవెల్కి తీసుకెళ్ళారు. తన వాయిస్ ఓవర్ చెప్పిన తను, అందరి టీం వర్క్ చాలా ఇది బెస్ట్ థింగ్. ఏ షార్ట్ ఫిల్మ్ చేసిన వీళ్ళందరూ కలిసి చాలా చక్కగా చేస్తారు.
సో అందరికీ కంగ్రాచులేషన్స్, ఆల్ ది బెస్ట్. ఈ అవకాశం ఇచ్చిన అందరికీ, ఇక్కడ చేసి మమ్మల్ని అందరినీ ఎంకరేజ్ చేసిన మీ అందరికీ కూడా ప్రత్యేకమైన ధన్యవాదాలు. థ్యాంక్ యూ. ఇప్పుడు డైరెక్ట్గా మాట్లాడు. హలో అండి, నా పేరు రితేష్. అయితే ఈ సినిమా మేము 1 డేలో 3 అవర్స్లో షూట్ చేసాం. 3 అవర్స్లో షూట్ చేసాం. బట్ ఆ పాటలు అనేది మాకు అంటే కొద్దిగా బ్యాడ్ ఎక్స్పీరియన్స్ అయింది. బట్ ఈ సినిమా రిజల్ట్ చూసినాక మాట్లాడితే మేము అది మర్చిపోయినాం. ఈ సినిమా చాలా మంది లైక్ చేస్తున్నారు. సో ఇంకా ఈ సినిమాకి పనిచేసిన క్రాఫ్ట్స్ అందరూ చాలా బాగా చేశారు. ఎస్పెషల్లీ యాక్టర్స్ అండ్ గౌరీష, తన వాయిస్ చాలా బాగుంటుంది. అండ్ యాక్ట్రెస్కి అయితే జీవం పోసింది అసలు తన వాయిస్తోని. అండ్ మన శివకాకు రైటర్, డైలాగ్స్ అన్నీ చాలా పర్ఫెక్ట్గా ఉంటాయి, చాలా డెప్త్ ఇన్వాల్వ్మెంట్. ఓకే, థ్యాంక్ యూ. అందరికీ నమస్కారం. నేను ప్రజెంట్ ఇక్కడ ఉన్నాను అంటే దానికి డైరెక్టర్ సురేష్ అన్న కారణం. మా జర్నీ ఒక 2 years నుంచి ఉంది. సో ఇండస్ట్రీ ఎప్పుడు ఎవరికి ఏమి ఇస్తుందన్నది ఎవరికి తెలియదు. నేను ఇండస్ట్రీకి ఒక సింగర్ అయినా వచ్చాను, డబ్బింగ్ ఆర్టిస్ట్తోనే ఇప్పుడు యాక్టర్ అయ్యాను. సో ఈ షార్ట్ ఫిలిం అనేది వాస్తవానికి మాకు ఒక గుడ్ ఎక్స్పీరియన్స్, బ్యాడ్ ఎక్స్పీరియన్స్ నాకు ఇంతవరకు క్లారిటీ రాలేదు. ఆ షార్ట్ ఫిలిం తీసినప్పుడు మాకు ఒక బ్యాడ్ ఎక్స్పీరియన్స్ అయింది. గోడలు దూకడం, పార్కులో నుండి బయటకు వెళ్ళడానికి గేట్ వేసిన వాచ్మెన్. సో అది నేనైతే గుడే అనుకుంటున్నా, ఎందుకంటే ఒక మెమొరీ ఉండిపోయింది. సో ఇందులో ఎవరైతే వర్క్ చేస్తారో ప్రతి ఒక్కరికి చాలా థ్యాంక్స్. సో మెయిన్లీ అయితే నాకు మ్యూజిక్, ఎందుకంటే కొంచెం సెల్ఫీనెస్ ఉంటుంది మ్యూజిక్ అండ్ సీనియర్ పొజిషన్కి. ఆ లాస్ట్ సాంగ్ అయితే మాత్రం చాలా బాగుంది. బట్ మా మ్యూజిక్ డైరెక్టర్ మిస్ అయ్యింది ఇక్కడ. ఆయన చూస్తూ ఉండొచ్చు మేబీ. నేను ఆయన థ్యాంక్స్ చెప్పుకున్నాను ఫస్ట్ ఆఫ్ ఆల్. అండ్ ఇంత మంచి అవకాశం ఇచ్చినందుకు మా సురేష్ అన్న డైరెక్టర్ అండ్ ఏడి సురేష్, మా ముగ్గురు పేరు సురేష్, కన్ఫ్యూజ్ అవ్వకండి. ఈ సురేష్ రాజ్ అండ్ సురేష్ బండా సురేష్. సో యాక్టర్ మన సురక్షిత్ అండ్ రైటర్ శివ గారు, మేడం గౌరీష గారు. మంచి వాయిస్, డెఫినెట్గా ఇంట్రెస్ట్ ఉంటే మాత్రం మన సింగర్ అవుతారండి. ప్రతి ఒక్కరికి థ్యాంక్ యూ వెరీ మచ్. ఇట్లాగే ఇంకా మేము ఈ జర్నీ అయితే ఇంకా మాకు లైఫ్ లాంగ్ ఉండాలని మేము అనుకుంటున్నాము. చాలా మంచి పర్సన్స్ ప్రతి ఒక్కరు, ఏ ఒక్కరు కూడా కొంచెం గుడ్ బిహేవియర్ లేదు. అండ్ ఎప్పుడైనా కాల్ చేసినా కూడా బాగా మాట్లాడతాం, బ్రో నెక్స్ట్ షార్ట్లు మనం చేద్దాము, కలిసి చేద్దాము, ఇంకా చేద్దాము. ఇట్లాంటి ఎంకరేజ్మెంట్ ప్రతి ఒక్కరి నుంచి ఉంది. సో మా టీం అందరికీ ఫస్ట్ ఆఫ్ ఆల్ పేరున చాలా థ్యాంక్స్. అండ్ థ్యాంక్ యూ వెరీ మచ్. మీ అందరికీ కూడా చాలా ఓకేతో మా షార్ట్ ఫిల్మ్ చూశారు. థ్యాంక్ యూ వెరీ మచ్. అందరికీ నమస్కారం అండి. ముందు చిన్న ఇన్సిడెంట్ షేర్ చేసుకోవాలి. ఎప్పుడో నేను 2nd standardలో ఉన్నప్పుడు ఇదే స్టేజ్ మీద భరతనాట్యం షో చేశాను అనమాట. ఆ తర్వాత మళ్ళీ ఇవాళ స్టేజ్ ఎక్కాను. అండ్ స్టిల్ నోస్టాల్జియా ఉంది. అండ్ నన్ను సపోర్ట్ చేసినందుకు మై పేరెంట్స్కి చాలా థ్యాంక్స్. అండ్ నేను ఒక సాఫ్ట్వేర్ ఇంజనీర్ని, వాయిస్ ఓవర్లో కెరీర్ స్టార్ట్ చేశాను, బడ్డింగ్ ఆర్టిస్ట్ని. అండ్ నా మీద టీం అందరూ ఇంత నమ్మకం వచ్చినందుకు నాకు చాలా థ్యాంక్స్ అండి. అండ్ అవుట్పుట్ ఈజ్ లైక్ వెరీ గుడ్. అండ్ ఇందాక కూర్చొని చూస్తున్నప్పుడు కూడా థియేటర్ ఎక్స్పీరియన్స్ వచ్చింది. అండ్ గూస్ బంప్స్ వస్తున్నాయి నాకు చూస్తున్నప్పుడు కూడా. ఐఎమ్ సో హ్యాపీ. థ్యాంక్ యూ ఫర్ అప్రిషియేటింగ్. పేరు అందరికీ, సురక్షిత్ గారికి, శివకృష్ణ గారికి, సురేష్ అందరికీ. అండ్ సురేష్ గారు చాలా థ్యాంక్స్ అండి నాకు ఆపర్చునిటీ ఇచ్చినందుకు. అండ్ హీస్ బీన్ గివింగ్ మీ ది ఆపర్చునిటీస్ ఫర్ ద నెక్స్ట్ కమింగ్ అప్కమింగ్ ప్రాజెక్ట్ కూడా. సో ఐఎమ్ లుకింగ్ ఫార్వర్డ్ టు వర్క్ విత్ ద టీమ్. థ్యాంక్ యూ. అందరికీ నమస్కారం అండి. ఫస్ట్ టైం మాట్లాడుతున్నాం. ఇక్కడ మా స్క్రీనింగ్ చేసినందుకు ఇక్కడ పెద్దలందరికీ చాలా థ్యాంక్స్ ఫస్ట్ ఆఫ్ ఆల్. మన రీసెంట్గా విజయవాడలో కూడా వేశారు, అక్కడ కూడా అటెండ్ అయినాము. మాది మేము స్క్రీన్ మీద చూసుకుంటే మాకు ఆనందం. మేము చేసిన చిన్న సినిమా అయినా పెద్ద సినిమా అయినా
మాధురిని చూసుకుంటుంటే మాతో పాటు ఇంతమంది చూసి మమ్మల్ని ఎంకరేజ్ చేయడానికి వచ్చి ఇక్కడ మా సెలెక్ట్ చేసి మా స్క్రీనింగ్ చేసి మమ్మల్ని ఇలా సపోర్ట్ చేస్తూ ఉండి ఇంకా చాలామంది ఇలా తీస్తూ ముందుకు వస్తాను. నేను సురేష్ అన్నతో కలిసి ఒక 4 షార్ట్ ఫిల్మ్స్ అలా ఐడియా చేశాను. అందరితో టీం అందరు వర్క్ చాలా బాగుంటుంది అన్న చెప్పినట్టు అందరూ ప్రతి క్షణం ఏదో చేయాలి, నెక్స్ట్ ఏదో చేయాలి అన్న జాబ్ చేస్తూ కూడా జస్ట్ ఒక 2-3 అవర్స్లో షార్ట్ ఫిల్మ్ చేద్దాం సురేష్ అన్న అంటాడు స్క్రిప్ట్ పంపించి. అట్లా 1 డేలో చేస్తాను లైక్ చేసిన అన్ని బెస్ట్ అవుట్పుట్తోనే అన్ని మంచి వ్యూస్తోనే ఉంది. అందరి సపోర్ట్తోనే ఇవన్నీ జరిగింది. ఇంకా చాలా కాలం కలిసి పనిచేస్తాం అనుకుంటున్నాను అతను. థ్యాంక్ యూ ఎవరీవన్. హాయ్ అండి, ఇక్కడ వచ్చిన అందరికీ నమస్కారం. సో మనిషిని బతుకు అనేది చాలా బాగుంది షార్ట్ ఫిల్మ్. మాతో పాటు వచ్చింది. సో మామూలు హరికృష్ణ గారికి థ్యాంక్స్ అండి. అసలు షార్ట్ ఫిల్మ్ గురించి చాలా బాగా చెప్పారు. మా షార్ట్ ఫిల్మ్ గురించి ముందుగా ఫస్ట్ వీక్ ఎందుకు ఇచ్చారంటే ఛాన్స్ మాకు ఇది బెస్ట్ 40లో సెలెక్ట్ అయింది. యాక్చువల్లీ తెలుగు షార్ట్ ఫిల్మ్ అసోసియేషన్ దాంట్లో విజయవాడలో మొన్న వచ్చింది. సో బెస్ట్ 40 దాకా సెలెక్ట్ అయింది. అక్కడ వచ్చి డైరెక్టర్తోనే మాట్లాడమన్నారు, డైరెక్టర్ వచ్చి మాట్లాడమన్నారు. బట్ వీళ్ళకి ఏం ఛాన్స్ రాలేదు బికాజ్ ఇట్స్ అ టీమ్ ఎఫర్ట్. సో ఫస్ట్ వీళ్ళు నేను మాట్లాడమన్నాను నేను అందుకే అదే రీజన్ వల్ల. సో యాక్చువల్లీ చెప్పాలంటే నాకు కూడా ఈ సెకండ్ టైం ఇది స్టేజ్ మీద మాట్లాడాలి. జాబ్ చేస్తూ ఉన్నాను షార్ట్ ఫిలిమ్స్. కానీ ఏదో ఒక నమ్మకం ఉంది నాకు, ఒక పెద్ద ఫిలిం తీస్తానని. బికాజ్ ఆఫ్ ఏదో ఒక నమ్మకం అంతే. సో ఈ షార్ట్ ఫిలిం ఒక దర్శకుడి కథ అనేది చూసేది ఉంటే ప్రతి ఒక్కరి లైఫ్లో జరిగే ఇన్సిడెంట్స్ ఇవన్నీ. సో చాలా మందికి ఈ టెక్నీషియన్స్ ఏదైనా కానీ డైరెక్టర్ కానీ ఏదైనా కానీ వాళ్ళకి ఒక కోరిక ఉంటుంది చేయాలని, కానీ ఏదో ఒక అబ్స్టకల్ వస్తుంది. సో మీ కోరిక అదే ఉంటే పర్ఫెక్ట్ మీద షార్ట్ ఫిలిం చేయాలనే ఉంటే దాని మీద వెళ్ళండి అంతే, డైవర్ట్ కాదండి. ఒక టాలెంట్తో పాటు ఒక పేషెన్స్ కూడా కంపల్సరీ ఉండాలి ప్రతి ఒక్క ఫిల్మ్ మేకర్కి. అదే నేను చెప్పాలనుకుంటాను. సో ఐ వాంట్ టు థ్యాంక్ మై యాక్టర్స్ సురక్షిత్. యాక్చువల్లీ ఈయనతోనే నేను నా సెకండ్ టైం నేను మ్యారేజ్ అయిన తర్వాత ఆఫ్టర్ లాంగ్ గ్యాప్ నేను షార్ట్ ఫిల్మ్స్ మళ్ళీ చేశాను. ఒక 7 years గ్యాప్ తర్వాత టెక్నాలజీ నేర్చుకొని అసలు డ్రోన్ అవన్నీ నేర్చుకుని అప్పుడు నేను ఒక 10 షార్ట్ ఫిల్మ్స్ చేశాను 7 years బ్యాక్. తర్వాత మళ్ళీ సెకండ్ మ్యారేజ్ అయిన తర్వాత మళ్ళీ నేను స్టార్ట్ చేసి అసలు ఏంటి లెన్స్ ఇవన్నీ వచ్చాయి. తర్వాత మళ్ళీ నేను ఫస్ట్ షార్ట్ ఫిల్మ్ ఎవరో తాను చేశాను. దీంతో అదొక వైరల్ అయినప్పుడు థ్యాంక్ యూ సురక్షిత్. అప్పుడు నా బాండింగ్ అలాగే ఉన్నది. 3-4 years తర్వాత అలాగే బాండింగ్ అదే రిలేషన్ మెయింటైన్ చేస్తూ వెళ్ళాం. తర్వాత ఈ యాక్ట్రెస్ వచ్చి అచ్యుత భారతి ఇప్పుడు రాలేదు, తనకి హెల్త్ బాగాలేదు. తను కూడా అసలు లాస్ట్ మూమెంట్లో ఒక 1 hour బిఫోర్ చెప్పింది తను వేరే యాక్ట్రెస్ నా హెల్త్ బాగాలేదు నేను రాలేదు అని చెప్పి సడన్గా నాకు కాస్టింగ్ డైరెక్టర్ ద్వారా అమ్మాయి పంపించారు. సో ఇట్ వాజ్ హెల్ప్ఫుల్. తర్వాత అప్పటి నుండి మా బాండింగ్ అలాగే నడుస్తుంది. సో నెక్స్ట్ శివకాకు నా రైటర్. యాక్చువల్లీ నా ఫిలిమ్స్ తీస్తూ నాకు కూడా చేస్తున్నాను అంటే నేను సో హ్యాపీ. నన్ను కూడా ఒక నమ్మి నన్ను ఇంత ప్రోత్సహించాడు ఇప్పుడు దాకా శివకాకు గారు. మేము ఆల్మోస్ట్ ఒక 7-8 తీసాము షార్ట్ ఫిల్మ్స్ తీసాము. సో ఐఎమ్ సో హ్యాపీ. నేను ఇవాళ నైట్ ఒక దర్శకుడి కథ అనేది నైట్ చెప్పాను స్టోరీ ఇట్లా తీద్దాము రేపు సండే అన్నగానే ఆయన నాకు తెలిసి నెక్స్ట్ డే మార్నింగ్కి నాకు స్క్రిప్ట్ పంపించేశారు. సో అంత బిజీ షెడ్యూల్ ఉన్నా కూడా నా కోసం కొంచెం స్పేస్ తీసుకొని ఏదో ఒక మేకింగ్ బాగుంటుంది, కంపల్సరీ వస్తుంది అవుట్పుట్, మన పేరు వస్తుంది అనే ఒక నమ్మకంతో నాకు శివకాకు ఒక ధైర్యం ఇస్తూ ఎప్పుడు కానీ ఇలా కాల్ చేసి చెప్పేశాను. నాకు ఒక నెక్స్ట్ డే మార్నింగ్ కల్లా వచ్చేస్తే స్క్రిప్ట్ నేను చెప్పే ఇది. సో ఒక ఫిల్మాటిక్ డైలాగ్స్ ఇప్పుడు చూసుంటే ఒక దర్శకుడి కథలో ప్రతి ఒక్కటి ఒక డైలాగ్స్ కానీ ప్రతి ఒక్కరికి ఇన్ఫ్లుయెన్స్ అయ్యే డైలాగ్స్ అవన్నీ. సో థ్యాంక్ యూ శివకాకు గారు. నెక్స్ట్ మ్యూజిక్ వీరేంద్ర. లాస్ట్ టైం నేను అక్కడ నర్వస్ అయ్యాను ఫస్ట్ స్టేజ్ మీద. పాపం ఆయన పేరు చెప్పలేకపోయాను అప్పుడు. వీరేంద్ర ద మ్యూజిక్ డైరెక్టర్ ఫర్ దిస్ ఒక దర్శకుడి కథ. మీ మ్యూజిక్ చూసుంటే చాలా ఒక ఫీల్తో ఉంటుంది. యాక్చువల్లీ నా దాంట్లో మ్యూజిక్ అనేది కొంచెం లాగ్ ఉంటుంది నార్మల్గా నాకు అనిపించింది. తర్వాత నాకు వీరేంద్ర పరిచయం అయిన తర్వాత అసలు ఒక ఫిల్మాటిక్ మ్యూజిక్ ఇప్పుడు మీరు చూసుంటే ఒక సాంగ్ యాక్చువల్లీ ఆ సాంగ్ లేదు కానీ నాకు వీరేంద్ర ఏమన్నా బ్రో ఒక సాంగ్ పెడదాం బ్రో అలా వెళ్ళేటప్పుడు ఒక ఫీల్తో ఎండ్ అవ్వాలి, ఒక సాంగ్ పెడదాం బ్రో నీకు కావాలని మ్యూజిక్ ఇస్తాను ఏం ప్రాబ్లం లేదు.
అనగానే శివకాకు చెప్పాను. శివకాకుకి బ్రో ఇక్కడ కొంచెం స్పేస్ పెడదాము, కొంచెం లిరిక్స్ పెడదాము అంటే తన ఇష్టం చేద్దామని తనేసరికి లిరిక్స్ ఇచ్చాడు. నాకు నెక్స్ట్ డే మార్నింగ్ ఆయన పాడి తనే ఇచ్చాడు. వీరేంద్ర వాయి గారి యాక్చువల్లీ ఈజ్ మ్యూజిక్ డైరెక్టర్, ఆయనే ఓన్గా పాట పాడి ఇచ్చేశారు. చూస్తే అది యాక్చువల్లీ గూస్ బంప్స్ వచ్చాయి. అక్కడ విజయవాడలో అయితే అసలు మొత్తం క్లాప్స్ కొట్టారు ఆ సాంగ్కి. ఐఎమ్ సో హ్యాపీ. అసలు వీరేంద్ర అసలు చిన్న ఏజ్ లో ఒక బెస్ట్ మ్యూజిక్ ఇచ్చారు. నెక్స్ట్ రితేష్, మా డిఓపి రితేష్. సో ఈయనతో నా జర్నీ ఒక 3 years నుండి ఉంది. సో నేను ఎవరైతే నాతో వర్క్ చేస్తున్నారో వాళ్ళతో రిలేషన్ అనేది కంటిన్యూస్ గా నడుస్తూనే ఉంది. రితేష్ తో నా రిలేషన్ అనేది అలాగే నడుస్తుంది. దిస్ ఈజ్ అవర్ ఐ థింక్ ఒక 6th or 5th షార్ట్ ఫిల్మ్ అయి ఉండొచ్చు. ఇంకా నడుస్తూనే ఉంది. ఇప్పుడు నెక్స్ట్ ఇంకా 2-3 పెండింగే ఉన్నాయి. సో మీరు చెప్పగానే రితేష్ వచ్చేస్తాను అంతే. ఇక డిఓపి పెద్ద బేస్ డిఓపి, ఆయన ఫ్రేమింగ్స్ కానీ ఆయన మీరు చూసుంటే ఆ క్వాలిటీ అనేది ఎక్కడ మిస్ అవ్వదు. సో అందుకే మా టీమ్ ఎఫర్ట్ అనేది తెలుస్తుంది. అందుకే నేను వీళ్ళతో ఫస్ట్ మాట్లాడించాను ఇదే రీజన్ వల్ల. బికాజ్ నాకంటే వీళ్ళు ముందు బయటికి రావాలి. సో దట్ ఈస్ మై ఇంటెన్షన్. నాకంటూ జాబ్ ఉంది, బట్ వీళ్ళకి మాత్రం ఇదే లైఫ్ ఇదే జాబ్. సో నా ఇంటెన్షన్ ఒకటే, ఫస్ట్ వీళ్ళు బయటికి రావాలి. వీళ్ళు వస్తే ఎవరో ఒకరు వస్తే అందరు లోపలికి వెళ్ళిపోతాం ఫిలిం ఇండస్ట్రీలో. మాకు చిన్న కోరిక. తర్వాత సురేష్, ఈజ్ అ సింగర్ యాక్చువల్లీ. సో మా రిలేషన్ ఒక 2 years నుండి నడుస్తుంది. మేము ఒక షార్ట్ ఫిలిం తీసాం, అప్పుడు నుండి అలాగే మా రిలేషన్ నడుస్తుంది. ఏదో ఒక దాంట్లో కంపల్సరీ పెట్టుకున్నాను. ఐఎమ్ సో హ్యాపీ సురేష్. ఇక్కడ ఒకటి నేను చెప్పాలనుకున్నది, దే ఆర్ నాట్ ఏ మనీ మైండెడ్ పీపుల్. ఫస్ట్ థింగ్, వాళ్ళు వచ్చేస్తున్నారు చేస్తున్నారు అంతే తప్ప నన్ను అన్న నాకు ఇది చేయాలి అనేది ఏమనట్లేదు. సో దట్ ఈస్ వాట్ ఐ మనీ అలా అని కాదు. సో మనీ కోసం కాకుండా ఫస్ట్ వాళ్ళు టాలెంట్ చూసుకున్నారు. తర్వాత మేము ఓకే. నెక్స్ట్ థింగ్, నెక్స్ట్ ప్రొడ్యూసర్ గా రాలేదు నీలిమ విక్రమ్ గారు. సో యాక్చువల్లీ దే ఆర్ ఫ్రమ్ 1 to 3 నెల్లూరు. సో వాళ్ళు యాక్చువల్లీ నేను తీసిన ఒక పంజరం షార్ట్ ఫిలిం అనేది అది నాకు తెలుసో లేదో మీకు తెలియదు, కానీ ఒక పంజరం అనేది చాలా వైరల్ అయింది నా వీడియోలో. సో దాన్ని ప్రమోట్ చేసిన 1 to 3 నెల్లూరు వాళ్ళు దీనికి ప్రొడ్యూసర్. సో లాస్ట్కి అసిస్టెంట్ డైరెక్టర్ సురేష్. సో ఐఎమ్ సో హ్యాపీ. ఆయనతో కూడా ఒక 2-3 ఫిలిమ్స్ నుండి నడుస్తూనే ఉంది మా బాండి. సో గౌరీష ఈజ్ డబ్బింగ్ ఆర్టిస్ట్. సో నాకు తన రిలేషన్ అనేది పంజరం షార్ట్ ఫిలిం నుండి నడుస్తుంది. ఆ పంజరం అనేది వైరల్ అవ్వగానే నేను తనని పెట్టుకున్నాను. అప్పుడు నుండి మా జర్నీ అనేది నడుస్తుంది. ఒక 3-4 షార్ట్ ఫిలిమ్స్ దాకా తన వాయిస్ ఓవర్ ఉన్నది. సో ఆల్మోస్ట్ సారీ ఫర్ దట్. షార్ట్ ఫిల్మ్ ఎక్స్పీరియన్స్ ఎక్స్పీరియన్స్ చెప్తే బాగుంటుంది. పరిచయం అనేది అందరూ ఇది నేను తురూరు మండలం వెంకటాపురం సర్పంచ్. నేను ఫస్ట్ వేవ్లో చేసిన కరోనా పాజిటివ్ వచ్చిన వ్యక్తికి జ్ఞాన సంస్కారాలు నిర్వహించాను. దాన్ని ఇన్స్పిరేషన్గా తీసుకొని ఈ మర్ణ సతీష్ గారు నా మీద ఇన్స్పిరేషన్గా తీసుకొని ఈ ఫిలిం తీశారు. మరి దీనికి ఈ రవీంద్ర భారతిలో ఇది సెలెక్ట్ అవ్వడం, ఇక్కడికి రావడం చాలా సంతోషం ఉంది. అదేవిధంగా మా మహబూబాబాద్ డిస్టిక్ జిల్లా కలెక్టర్ విపి గౌతమ్ గారు ఉత్తమ సర్పంచ్గా అవార్డు ఇచ్చారు. ఇండియన్ రెడ్ క్రాస్ సొసైటీ వాళ్ళు కూడా గుర్తించారు, ఉత్తమ సర్పంచ్గా ఇచ్చారు. అదేవిధంగా ఇటీవలనే హెచ్ఎంటీ వారు 2 రాష్ట్రాల్లో తెలంగాణ, ఆంధ్రప్రదేశ్లో 50 మందిని కరోనా ఫ్రంట్ వారియర్స్ గుర్తించారు. అందులో 50 మెంబర్స్లో ఒక సర్పంచ్గా నన్ను సెలెక్ట్ చేశారు. ఇటీవలనే హరీష్ రావు గారి చేతుల మీదుగా, మా మంత్రి గారు ఎర్రబెల్లి దయాకర్ రావు గారి చేతుల మీదుగా, హీరో శ్రీకాంత్ చేతుల మీదుగా అవార్డు తీసుకున్నాను. మరియు నన్ను ఇన్స్పిరేషన్ తీసుకుని ఈ ఫిలిం తీయడం, నన్ను ఇక్కడికి మా టీంలో పిలవడం నాకు చాలా సంతోషంగా ఉంది. మరొకసారి కస్తూరి పులేందర్ గారిని, సంజయ్ గారిని, మరియు హీరో మహేష్ గారిని, మరియు టీం మొత్తం ఆల్ టీం ప్రతి ఒక్కరికి పేరున నేను అభినందిస్తున్నాను. మరి ఇంతకుముందు మామిడిగా హరికృష్ణ గారు చెప్పినట్టుగా నేను
ఇక్కడ 2013లో గంప నాగేశ్వరరావు గారు ఒక పర్సనల్ డెవలప్మెంట్ క్లాస్కు వచ్చాను. నేను ఇదే సీట్లో కూర్చొని ఇక్కడ వచ్చాను. మన 2013 తర్వాత మరీ టీం తోటి ఇక్కడికి వచ్చాను. నేను నాకు గుర్తొచ్చింది. ఇది చాలా పెద్ద హాలు. ఇక్కడ మంచి అరుదైన అవకాశం మన టీంకు దొరకడం మరొకసారి మీ అందరినీ అభినందిస్తూ థ్యాంక్ యూ. ముందుగా మా షార్ట్ ఫిల్మ్తో పాటు ప్రదర్శించబడినటువంటి ఒక దర్శకుడి కథ చిత్రం టీంకి హృదయపూర్వక శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ, ఇంత మంచి వేదికను అందించినటువంటి తెలంగాణ భాషా సాంస్కృతిక శాఖ సంచాలకులు గౌరవనీయులు పూజ్యులు మామిడి హరికృష్ణ సార్ గారికి పాదాభివందనాలు తెలియజేసుకుంటూ, మా మనిషి నీ బతుకు అనే ఈ లఘు చిత్రం నిజంగా కూడా కొన్ని కుటుంబాలలో జరిగిన సంఘటనల ఆధారంగా తీసుకున్నాం. ఆ సంఘటనలో మరణించినటువంటి మా నాన్నగారు కూడా ఇదే కరోనాతో చనిపోవడం జరిగింది. అంత మంచి సర్పంచ్, యువ సర్పంచ్ ఒక మంచి ఉద్దేశంతో కరోనా ఫస్ట్ వేవ్లో కరోనాతో చనిపోయిన వ్యక్తిని దాన సంస్కారాలు చేయడానికి ఆ కుటుంబ సభ్యులు కూడా ముందుకు రాని సమయంలో తను ఒంటరిగా ట్రాక్టర్ పై ఆ బాడీని తీసుకెళ్తూ డ్రైవింగ్ చేస్తూ అతన్ని దాన సంస్కారాలు చేసి సుమారుగా ఒక 2 గంటలు శ్వాసకి ఇబ్బంది పడి ఆ కిట్ వేసుకొని ఉండడం వల్ల 2 గంటలు ఇబ్బంది పడి చేస్తే అప్పుడు మేము చాలా హ్యాపీగా ఫీల్ అయినా మన ఏరియాలో ఇంత మంచి సర్పంచ్ ఉన్నాడా ఇలాంటి రోజుల్లో అని మేము చాలా గర్వపడ్డాం. ఆ స్టోరీని నిజంగా నేను కాదు స్టోరీకి ఇంప్రెషన్, ఆ స్టోరీ రాసింది కథ, దర్శకత్వం, మాటలు అన్నీ మా మార్గం సతీష్. ఇక్కడ మామూలు మనిషి కాదండి. ఉదయం 7 గంటలకి బైక్ పైన బట్టలు అమ్ముకోవడానికి 11 గంటల వరకు ఊరూరు తిరుగుతూ బట్టలు అమ్ముకొని వస్తాడు. తర్వాత బట్టల వ్యాపారం పక్కన పెట్టి సినిమాలు చేస్తుంటాడు. మేము తీసే సినిమాలకి ప్రొడ్యూసర్ ఎవరు లేదండి. మేమందరం కలిసికట్టుగా మా ఏరియాలో ఉన్నటువంటి ఫోటోగ్రాఫర్లని వాళ్లకు పెళ్లిళ్ళు, శుభకార్యాలు, ఫంక్షన్ లేనప్పుడు వాళ్ళని బతలాడుకొని వారి కెమెరాలు తీసుకొని మేము షూటింగ్ చేసుకుంటాం. ఎవరి ఇందులో ఉన్న నటీనటులకు ఎవరికి కూడా ఎవరిని ఒక రూపాయి పెట్టుకునేది లేదు. అందరం కలిసికట్టుగా మా ఇతన్ని డైరెక్టర్ గా చూడాలి అని ఒక కోరికతోటి, అలాగే మా హీరో మహేష్ ఇతనికి సినీ ఫిల్మ్ లో సెటిల్ అవ్వాలని మంచి కోరిక ఉంది. ఇతన్ని హీరోగా చేయాలని కోసం మేము ఈ కార్యక్రమం ఇట్లా ముందుకు వెళ్తూ షార్ట్ ఫిల్మ్స్ తీస్తున్నాం. ఎవరికి కూడా మాకు ప్రొడ్యూసర్ అంటే ఎవరు లేరు. అప్పుడప్పుడు ఇక్కడ ఉన్నాడు భరత్, ఇలాంటి వారు మాకు ఎంతో కొంత 1000-2000 అందిస్తే వారిని ఖర్చులకు వాడుకుంటూ సినిమాలు చేస్తున్నాం. అలాగే మాకు ఈ సినిమాలో లాస్ట్ లో వచ్చిన సాంగ్ రాసింది కిరణ్ రాజ్ ధర్మారకు. బ్రదర్ మాకు ఈ సినిమాలో ఒక చిన్న సాంగ్ కావాలి అంటే అతను రాసి పెట్టాడు. దానికి మ్యూజిక్ అందించింది మల్లిక్ ఎంవికే, మనకు సీరియల్లో మ్యూజిక్ డైరెక్టర్ గా చేస్తారు. వారు దీనికి మ్యూజిక్ చేయడం జరిగింది. అందువల్లనే మాకు ఈ సినిమా కింద ప్రాణం వచ్చింది ఆ మ్యూజిక్ ద్వారా. మా ఎడిటర్ రామకృష్ణ రేగొండ, మా డ్రోన్ అండ్ డిఓపి సుమన్, ఇంకో డిఓపి రాలేదండి వివేక్ భోగా, అతడు కూడా మంచి డిఓపి. అతడు అనివార్య కారణాల వల్ల రాలేకపోయాడు. అందులో నా భార్యగా నటించింది ఈమె. నిజంగా కూడా నా భార్య సినిమాలోనే కాదు నిజ జీవితంలో కూడా నా భార్యనే. ఇంత మంచి అవకాశం అందించి నూతన కళాకారులను ప్రోత్సహిస్తున్నటువంటి రవీంద్ర భారత్కి, అలాగే మామిడి హరికృష్ణ గారికి మరొకసారి హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేసుకుంటూ జై హింద్, జై భారత్. అందరికీ నమస్కారం అండి. రవీంద్ర భారతి ఒక కళ. ఆ కళ ఇలా నెరవేరింది. ముందుగా తెలంగాణ భాషా సాంస్కృతిక శాఖ మన మామిడి హరికృష్ణ గారికి పాదాభివందనాలు తెలియజేసుకుంటున్నాను. మనిషి నీ బతుకు ఈ స్టోరీ డైరెక్టర్ సతీష్ అన్న నాకు ఫోన్ చేసి చేద్దామా అన్నప్పుడు నిజంగానే నాకు కరోనా వచ్చి అప్పుడు నిజంగానే నేను ఇంట్లో ఉన్నా. అన్న నాకు ఒక 14 రోజులు అయింది, బయటకు వచ్చిన తర్వాత ఈ స్టోరీ నేనే చేస్తా, ఈ షార్ట్ ఫిల్మ్ నన్ను పెట్టి ఎవరు పెట్టి చేసి నువ్వు కొన్నా అని అన్న కథలో చెప్పాను.
థ్యాంక్ యూ అన్న, అంత మంచి దాంట్లో నాకు అవకాశం ఇచ్చినందుకు. దేవుడు నాకు 2 అమ్మానాలు ఇచ్చిండు, నటన నాకు ఇంకో 2 ఒక అమ్మని ఇంకో నాకు మళ్ళా ఇచ్చింది. రియల్ లైఫ్లో నాకు అమ్మ నాన్న ఉన్నారు, కానీ నాకు రియల్ లైఫ్లో అమ్మ నాన్న వీళ్ళిద్దరు. సొంత కొడుకు కంటే వాళ్ళ కొడుకుల కంటే ఎక్కువ చూస్తుండే నన్ను. ఈ షార్ట్ ఫిల్మ్లో కూడా నాకు అమ్మ నాన్న వాళ్ళిద్దరు చేసిండు. మా ఇంకో డైరెక్టర్ ఈశ్వరన్ నాకు చాలా ఇప్పించిండు కొన్ని షార్ట్ ఫిల్మ్లో. దగ్గర నాతో 3 తీసిందన్న. థ్యాంక్ యూ అన్న. అన్నకి ఈ షార్ట్ ఫిల్మ్ తీసుకున్నా, నాకు డబ్బులు కావాలి, చేస్తావా అని ఒకటే మాట్లాడితే చేస్తా తమ్ముడు అని నాకు ముందుండి మా భరత్ అన్న ఎప్పుడైనా నాకు అడిగితే లేవనకుండా అన్నకి ఇది కావాలి అంటే అన్ని ఇక్కడ జాబ్ చేస్తారు. మేము ఉండే తోలుగా ఏమని వెంబడే వితిన్ సెకండ్ మాకు ఏర్పాటు చేస్తారు. థ్యాంక్ యూ అన్న. కొంచెం టైం తీసుకుంటామనుకోకండి. మా సుమంత్ నాకు దోస్తానంటే నా తమ్ముడు. నా కరోనా వచ్చినప్పుడు 6వ రోజు నా దగ్గర డబ్బులు, మా ఇంట్లో డబ్బులు, మందులు అయిపోయినాయి. నిజంగానే ఇదే షార్ట్ ఫిల్మ్ సిచ్యువేషన్, ట్యాబ్లెట్లు అయిపోయినాయి. నిజంగానే చేతిలో రూపాయి లేదు. అక్కడ అమ్మ పెడుతుంది, కన్నీ ఏడుస్తున్నా. ఏం జరగని తెలియని పరిస్థితుల్లో మా సినిమా గ్రూప్లో ఒక మెసేజ్ పెట్టిన, డబ్బులు లేవు, మందులు కావాలి. వితిన్ సెకండ్లో మా టీం మొత్తం రియాక్ట్ అయ్యి ఎంత అయితే ఏం తేవాలని వీళ్ళందరూ తేవడానికి రెడీగా ఉన్నప్పుడు అందరికంటే ముందు మందు చేయకుండా తీసుకొచ్చి నాకు ఇచ్చేసింది అతను. థ్యాంక్ యూ సో మచ్. మా దిలీప్ నాకు మందులు ఇచ్చింటే నిజంగా నేను బతికేలోనే, ఆ దరిద్రుడు మందు లేదు నాకు. ఇలా మా సాయి గారు ఇప్పుడిప్పుడే జర ఎదుగుతాడు, పాట రాస్తాను. ఒక పాట కూడా వాడిని ఇప్పుడే లవ్ ఫీవర్ సాంగ్ కూడా వాడిన, ఆ త్వరలో రిలీజ్ అవుతుంది, వాడే రాసిండు. తమ్ముడు మంచి ప్రాంకులు చేస్తూ ఉంటాడు మా తమ్ముడు అఖిల్. మనీ అని డైరెక్టర్, ఇంకా మర్చిపో తీసుకొచ్చాను అన్న విశ్వ డైరెక్టర్. అదే ఇష్టం ఈ సినిమాకు. మాది అయిపోయింది అన్న, సూపర్ ఉందన్న, అందరికీ అన్న. అట్లనే గుర్తుపెట్టుకున్న అవకాశం నాకు కూడా ఇస్తాను. మంచిగా వర్క్ చేస్తున్నాను. ఫైనల్గా మా అన్న లింగన్న మాకెప్పుడు కూడా వెన్నుదండ, మా వెనకనే మమ్మల్ని ప్రోత్సహిస్తూ మమ్మల్ని ముందుకు నడిపిస్తారు మా ఏరియాలో. థ్యాంక్ యూ అన్న, థ్యాంక్ యూ సో మచ్. ఇంత మంచి అవకాశం ఇచ్చిన ఈ హైదరాబాద్కి థ్యాంక్ యూ చెప్పుకుంటున్నాం. థ్యాంక్ యూ. సతీష్ అన్న మీరు మాట్లాడండి. మాట్లాడాము 2 మాటలు మాట్లాడు. అందరికీ నమస్కారం అండి. నా పేరు సంధ్య. మాకు ఇక్కడ రవీంద్ర భారత్లో మామిడి హరికృష్ణ గారు మమ్మల్ని పిలిచి ఆదరించి అభిమానించినందుకు మామిడి హరికృష్ణ గారికి నేను ముందుగా స్పెషల్ థ్యాంక్స్ చెప్పుకుంటున్నాను. నాకు చిన్నప్పటి నుంచి నడకంటే చాలా ఇష్టం అండి. కానీ నేను 10వ తరగతి చదువుకున్న తర్వాత మ్యారేజ్ అయిపోయింది. ఇప్పుడు 23 years మా మ్యారేజ్ అయ్యి 2 అబ్బాయిలు. ఇప్పుడిప్పుడు అంటే ఇంట్లో క్యాజువల్గా మా పిల్లలతో మా వారితో అట్లా యాక్టింగ్ చేసుకుంటే అట్లా మాట్లాడేదాన్ని. మా పిల్లలు అప్పుడు యాక్టింగ్ చేయించుకో మమ్మీ అది ఇది అన్నారు. మా వారు గుర్తించి నేను ఇక్కడికి రావడానికి కారణం మా వారు. దయచేసి ఆడవాళ్ళని అర్థం చేసుకోండి, వాళ్ళ కళని నెరవేర్చడానికి ముందుకు రండి. మీరు మమ్మల్ని ధైర్యం ఇచ్చి ప్రోత్సహించండి. థ్యాంక్ యూ అండి. హలో అండి, నా పేరు వేణు. నేను విశ్వక్ అనే ఒక ఫిలింని డైరెక్ట్ చేశాను. యూట్యూబ్లో టీజర్స్ ఉంటాయి, సాంగ్స్ ఉంటాయి, చూడొచ్చు. నేను ఈరోజు ఎందుకు వచ్చానంటే, సతీష్ నేను ఒక 10 years బ్యాక్ ఫస్ట్ నేను ఇండస్ట్రీకి వచ్చినప్పుడు డైరెక్టర్ అవ్వాలని అనుకున్నప్పుడు నా ఫస్ట్ ఫ్రెండ్. సో తను 10 years తర్వాత ఒక షార్ట్ ఫిల్మ్ చేసి ఈ ప్లేస్కి రావడం అనేది చాలా, అంటే దాని గురించి నేను ముందు ఒక మాట చెప్తాను. తను ఫ్యామిలీ అనుకున్న పరిస్థితుల్లో మరి ఏంటో తెలియదు, తొందరగా పెళ్లి చేసుకున్నాడు. డైరెక్షన్ ట్రై చేసి మధ్యలో నడుస్తుంటే
సో మ్యారేజ్ లైఫ్ తన చాలా రెస్పాన్సిబుల్గా తీసుకుంటూ 10 years తర్వాత ఇంటర్నెట్ వచ్చింది కాబట్టి సో ఫస్ట్ స్టెప్ తీసుకున్నాను, చాలా హ్యాపీగా ఉంది. నేనంటే సో అంత అంత రెస్పాన్సిబిలిటీ లేదు కాబట్టి నేను ఫ్రీగా ఉన్నాను, నడిచింది. కానీ తను ఫ్యామిలీ పెట్టుకొని అంటే రెండోది నాకు విజువల్ చాలా గ్రేట్గా అనిపిస్తుంది. అసలు గ్రామస్తులు అందరూ కలిసి అంటే తొర్రూరు అనే రోడ్ అంటే గుజ్బంస్ వస్తుంది. సో గ్రామస్తులు అందరూ రెండోది వైఫ్ ఎక్కడైంది మీ వైఫ్ గ్రామస్తులు మీరు అంటే నా సినిమాలో డైలాగ్ ఉంటుంది టీజర్లో, నువ్వు గెలవాలంటే నీకు సరైన వేగెత్తున్న టీం కావాలని. సో ఎవరు గెలవాలన్నా అది ఆలోచన స్థాయిని పట్టుకుంటే విజయం అనేది చాలా ఈజీ ఉంటుంది అనమాట. సో నేను ఈరోజు ఆ డైలాగ్ రాసింది నేను ఇక్కడ విజువల్ చూస్తున్నాను. సో తను గెలవాలంటే తన వేగెత్తు పట్టుకుని మీరందరూ తన వెంట ఉండాలి. సో ఈ సపోర్ట్ తనకు ఉండాలి. అండ్ రెండో స్టెప్ ఇక్కడికి వచ్చావు కదా, ఫస్ట్ షాపింగ్ తీసావు కదా, నెక్స్ట్ సినిమా ఇదే రేంజ్లో సినిమా వేయాలి. సో ఆల్ ది బెస్ట్, ఆల్ ద వెరీ బెస్ట్. ఇదే ధైర్యం, ఇలాగే ముందుకు రావాలి. థ్యాంక్స్. హలో, వేదికను అలంకరించినటువంటి పెద్దలకు అందరికీ కూడా నమస్కారములు. అలాగే ఎందరో మహానుభావులు, మరి అందులో కూడా మన మామిడి హరికృష్ణ గారు కూడా ఒకరు. ఎందుకంటే ఆయన మహానుభావుడు కాబట్టి మనం ఇప్పుడు ఈ స్టేజ్ పైన నిలబడి మాట్లాడుకుంటున్నాం. ఒక్కొక్కరైతే ఎవరు కూడా ఇలా మాట్లాడడానికి ఛాన్స్ ఇయ్యరు, దాదాపుగా ఎవరు కూడా మనల్ని గుర్తించరు. కానీ మన టాలెంట్ని గుర్తించి మనల్ని ఈ వేదికకి రమ్మని అందరితో పాటు మనకు ప్రొజెక్టర్లో సినిమా వేయించి మరి ఆ సార్కి సాధ్యమైంది. మరి ముందుగా మనం మామిడి హరికృష్ణ గారికి ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. అలాగే సినిమా తీయాలి, షార్ట్ ఫిలిం తీయాలి, ఒకటి అనుకునే వాళ్ళం ఏంటంటే పెద్ద పెద్ద కెమెరాలు ఉంటేనే సినిమా తీయాలా, పెద్ద పెద్ద కంప్యూటర్లు, పెద్ద పెద్ద టెక్నీషియన్స్, అవేం అవసరం లేదని నాకు అర్థమైంది. ఎందుకంటే మనం సినిమా చేయాలంటే పెద్ద పెద్దవి కాదు, మనలో టాలెంట్ ఉండాలి. ఆ టాలెంట్ ఉంటే ఇగో ఈ స్టేజ్ వరకు కూడా మనం వచ్చే అవకాశం ఉందని సజెషన్ అయితే నాకు అర్థమవుతుంది. అలాగే మా సినిమాతో పాటు కూడా మరి ఒక దర్శకుడి కథను రూపొందించినటువంటి చిత్ర యూనిట్కి కూడా నేను ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. భవిష్యత్తులో ఇలాగే ఒక టీం లాగా ఉంటే అందరం కూడా సక్సెస్ కావచ్చు, ఒకరికొకరు. అలాగా మరి నాకు ఇలాంటి ఛాన్స్ ఇచ్చినందుకు సదస్సుకు ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, అలాగే రవీంద్ర భారతి చిత్ర యూనిట్, అలాగే ఇక్కడ పాపం వర్క్ చేసే వాళ్ళకు కూడా నేను ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. మాకు కరోనా షార్ట్ ఫిల్మ్కు కిట్ల కోసం మేము చాలామందిని అడిగాము. బ్రదర్ ఒక్కసారి కాల్ చేయగానే బ్రదర్ మాకు 1000 రూపీస్ స్పాన్సర్ చేసి ఆ కిట్లు చేశారు బ్రదర్. అందరికీ నమస్కారం. ఇందులో ఈ కథలో హీరో అయిన మహేష్ చంద్ర మా ఇంటి దగ్గర ఉంటాడు. చిన్నప్పటి నుంచి తెలుసు నాకు, చాలా కష్టపడుతూ ఉంటాడు. వాళ్ళ ఇంట్లో వాళ్ళు కూడా ఎప్పుడూ ఫోర్స్ చేయరు, ఇది చేయాలి చేయాలి. అతనికి యాక్టింగ్ అనే ఇంట్రెస్ట్. ఫస్ట్ ఎలా స్టార్ట్ చేశాడంటే టిక్టాక్ అనే ఉంది, అందులో రీల్స్ స్టార్ట్ చేశాడు. దాని తర్వాత చిన్న చిన్న షార్ట్ ఫిల్మ్స్ అందరూ హెల్ప్ చేశారు. సో ఇప్పుడు ఈ స్టేజ్కి రావడం నేను చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నాను. ఒక బ్రదర్గా ఇంతకంటే ఎవరికి హ్యాపీగా ఉండదు. సో నేను కూడా ఎందుకు అతనికి హెల్ప్ చేశానంటే అతనిలో టాలెంట్ ఉన్న వాళ్ళ దగ్గరికి ఎవరైనా వెళ్తారు. మనం అతనిలో టాలెంట్ గుర్తించినప్పుడు మన వంతు మనం సహాయం చేసినప్పుడే మనతో పాటు అతను కూడా మన సమాజంలో మనతో పాటు ఎదుగుతూ ఉంటాడు. అప్పుడు మనం అందరం బాగుపడతాం కదా. థ్యాంక్ యూ. ముందుగా ఒక దర్శకుని కథ, దర్శక టీంలందరికీ హ్యాట్స్ ఆఫ్. బ్రదర్ ఒక దర్శకుని కథ కాదు, అది మన దర్శకుని కథ. ఆబ్సల్యూట్లీ సూపర్. ఇంత మంచి వేదికను మాకు అందించిన తెలంగాణ రాష్ట్ర భాషా సాంస్కృతిక శాఖ సంచాలకులు మామిడి హరికృష్ణ సార్ గారికి పాదాభివందనాలు. మాకు ఈ రవీంద్ర భారతి మెట్లు ఎక్కడానికి అవకాశం కల్పించింది హరికృష్ణ సార్ అయితే, తొరూరు నుంచి మాకు ఈ రవీంద్ర భారతి బాటేసింది మాత్రం మా పూలేదర్ అన్న. థ్యాంక్ యూ సో మచ్ అన్న. నేను ఒక చిన్న బట్టల వ్యాపారాన్ని ఆ బిజినెస్ చేసుకొని నాకున్న ఈ డైరెక్ట్ రావాలనే ఒక కోరికను చంపుకోలేక మా మిస్సెస్ సహాయంతో, థ్యాంక్ యూ సునీత,
ముందుగా ఈ కథ అనుకోవడానికి రీజన్ కరోనా ఫస్ట్ వేలో టీవీలో చూస్తున్నాను నేను. చాలా చావు, చాలా కన్నీళ్ళు, చాలా కష్టాలు, మనిషికి సాయం లేదు. అరే ఎలా పోతారు నెక్స్ట్ జనరేషన్ అంటే ఉంటారా మనుషులు, అసలు దీంతో ఎండ్ అయిపోద్దా అనే సిచ్యువేషన్లో పేపర్లో ఒక న్యూస్ చూశారు. కరోనా పేషెంట్ను సొంత వాళ్ళే దగ్గర రాకుండా కానీ ఆ ఊరు సర్పంచ్ తను ముందుకు వచ్చేసి కరోనా పేషెంట్ని దాన సంస్కారాలు చేయడం, వారు దాని అపస్మారక స్థితిలో వెళ్ళిపోవడం అనేది చిన్న న్యూస్ చదివా. ఆ న్యూస్ ఎలా చదివానంటే వాళ్ళ బ్రదర్, అన్నయ్య వాళ్ళ బ్రదర్, నా ఫ్రెండ్ సుమంత్ ఆ న్యూస్ చూసా. అందులో ఏదో అనిపించింది, చిన్న పెయిన్ అనిపించింది. ఈ పెయిన్ ఎందుకు మనం సినిమాటిక్గా చూపించకూడదు అనే ఆలోచనతో ఫస్ట్ ఆఫ్ ఆల్ మా హీరో మహేష్ చంద్ర చెప్పడం జరిగింది. అప్పటికే తన కరోనా పేషెంట్ 4 days అవుతుంది, ఉండడం పోతుందో తెలియదు. 8 సంవత్సరాలు నేను ఇదే కృష్ణానగర్లో నిద్ర అంటే తిండి లేకుండా ఆకలికి వచ్చుకున్న రోజులు ఉన్నాయి. నాతో పాటు రూమ్ షేర్ చేసుకున్న నా ఫ్రెండ్స్ మిత్రులు ఇక్కడనే ఉన్నారు. ప్రస్తుతం సినిమా ట్రై చేస్తున్నారు. భాస్కర్ ఇతను ఇప్పటికీ స్టిల్ అదే కృష్ణానగర్ యూసఫ్ చెక్ పోస్ట్ ఇక్కడనే ఉంటూ సినిమా ప్రయత్నం చేస్తున్నాడు. భాస్కర్ అండ్ రాజు నా రూమ్మేట్స్ వీళ్ళిద్దరు నా రూమ్మేట్స్. నాతో పాటు 7 years రూమ్ షేర్ చేస్తున్నారు. వాళ్ళు ఇప్పటికీ స్టిల్ ఇక్కడనే ఉన్నారు. నేను ఇంటికి వెళ్ళిపోయినా, మ్యారేజ్ చేసుకున్నా. ఇంకో వ్యక్తి చెప్పాలి, భాస్కర్ వినోద్ ప్రస్తుతం ఇతను క్రైమ్ బ్రాంచ్ లో చేస్తున్నాడు. నేను అసిస్టెంట్ డైరెక్టర్ చేయడానికి వెళ్ళిన ఫస్ట్ సినిమా ఇతను హీరో, ఆ సినిమాకి ఇతను హీరో. అప్పుడు బడ్జెట్ లో తన హీరో. ఆ సినిమాకి నేను డ్రైవర్ అయ్యాను. అనివార్య కాలంలో ఆ సినిమా ఆగిపోయింది. బట్ మాకు ఒక బెస్ట్ ఫ్రెండ్ పరిచయం చేసింది. ఆ స్టిల్ 10 సంవత్సరాలు ఆ స్నేహం ఇట్లే కలగలుగుతాం మా నలుగురితో. ఎంత కష్టాలు వచ్చినా, ఎన్ని కన్నీళ్ళు వచ్చినా నలుగురు ఇట్లే నిలబడ్డాం. ఆ నలుగురితో పాటు మాకు అదే టీంలో వచ్చింది ఇప్పుడు విశ్వక్ష మా డైరెక్టర్ వేణు. మేము 5 members. మాకు అప్పుడు మేము 5 finger క్రియేషన్ అని చెప్పేసి ఒక ఛానల్ పెట్టుకున్నాం, 5 finger క్రియేషన్. కానీ అదృష్టం ఫ్రెండ్ వేణు డైరెక్టర్ అండి. ఆల్ ది బెస్ట్ వేణు. విశ్వసింహ మంచిగా హిట్ అవుతుంది. ఇంకో గురించి మర్చిపోతే క్షమించాలి. థ్యాంక్ యూ వెరీ మచ్. ఇంత మంచి వేదికని అందించిన మామిడి కృష్ణ గారికి మరొక ధన్యవాదాలు. థ్యాంక్ యూ వెరీ మచ్. మా ఆహ్వానాన్ని మన్నించి ఇచ్చేసినటువంటి మా శ్రేయభిలాషి కవి మంచి పద్యాలు, కవితలు రాస్తారు కొన్నింటి రమేష్ గారు. 1 నిమిషం వారు మాట్లాడారు. చాలా సంతోషం. ఔత్సాహిక సినిమా రంగంలో అడుగుపెట్టే వాళ్ళకి ఒక మంచి అవకాశం ఇది. అయితే నేను ఒక పోయిట్ని, పద్యాలు రాస్తుంటాను. ఆయనలో మెచ్చుకుంటాను. వీళ్ళు ఇక్కడ చూడండి 2 నేపథ్యాలు ఉన్నాయి. అది సిటీ నేపథ్యము, ఇది గ్రామీణ నేపథ్యం. ఆ డైరెక్షన్ ఆ ఊళ్ళో అట్లనే ఉన్నాయి. మీరు తీసినటువంటి సినిమా ఏమనుకోకుండా క్రిటిక్ చేస్తుంది విమర్శ. 2 పాయింట్, ఒకటి టీ స్టాల్, 2 అమ్మాయి. కృష్ణానగర్ ఫస్ట్ ఇంట్రడక్షన్ చాలా బాగుంది. అమ్మాయి చెప్తుంటే ఇంకెంత బాగా తీస్తామని. అక్కడ 2 కష్టాలు. రూమ్ ఓనర్ బయలుదేరి ఇంటికి అమ్మాయిన ఫోన్ చేసి ఇంకా తిట్టడం, డబ్బులు ఎట్లా పంపించాలని, అదొక సీను. హోటల్ వెళ్తే భోజనం అక్కడ డబ్బులు కట్టమని. ఇంకా 3-4 సిచ్యువేషన్స్ ఇస్తే చాలా బాగుండేది. ఇంట్రడక్షన్ చాలా బాగా ఇచ్చినారు. కానీ ఎండింగ్ వచ్చే వరకు ఇంకోటి సడన్ గా ఏం చేశారు. ఇక్కడ చూడండి ఎండింగ్ లో కూడా దాని యొక్క మెసేజ్ ఇవ్వాలి. కాబట్టి వీళ్ళు మాత్రం అసలు టాప్ ఒక సినిమా. అసలు ఆ అమ్మాయి చేస్తుంటే ఏడుపు అది చూడడం అనేది ఒరిగిపోవడం, ఈయన కూడా చాలా బాగా చేశారు. ఇక్కడ రియాలిటీ గ్రామీణ వాతావరణం చాలా చక్కగా ఉంది. ఇక్కడ చూస్తే మీకు నిజంగానే సాఫ్ట్వేర్ ఇంజనీరింగ్ చేసినట్టు అనిపిస్తుంది. అక్కడ వీళ్ళు గ్రామం నుంచి అంటే రూట్ నుంచి చేసినట్టుంది. మీరు ఏమనుకోకుండా ఒక క్రికెట్ చెప్తున్నా, చాలా తక్కువ టైం తీసుకున్నారు. కొంచెం ఎక్కువ టైం తీసుకుని ఇంకా 3-4 ఇన్స్టెంట్లు దానికి యాడ్ చేస్తే ఇట్ ఈస్ అ వండర్ఫుల్. సినిమా కష్టాలు అక్కడ, దర్శనం కష్టాలు, ప్రేమ తప్ప వేరే లేదా అక్కడ. చాలా ఇన్స్టెంట్ కొన్ని తీసుకొచ్చానండి నేను. ఎందుకంటే పోయిట్ పద్యాలు రాస్తుంటాను. ఒక 2-3 పద్యాలు రాసి చెప్తున్నాను నేను. అది వేస్తే బాగుండేది. ఎనీహౌ ఫస్ట్ స్టెప్ ఇంత ముందు యాడ్ చేసుకోండి. ఎందుకంటే మిమ్మల్ని చూసినప్పుడు కొంతమంది మంచి కళాకారులు వాళ్ళు ఉంటారు. మీరు ఇంకా చెప్పుకుంటుంటే వాళ్ళకి ఏంటంటే చక్కగా అనిపిస్తుంటుంది. దాంట్లో కొంచెం మసాలా వేయండి. మసాలా శారకంగా ముందు తీసుకురండి. ఓకే, ధన్యవాదాలు. మీ యొక్క మీరు చేస్తున్న అప్రిషియేట్ చేయాల్సిన అవసరం. No negative, please positive, be positive. Sorry, please. Okay, last time. సారీ ఫర్ లేట్. ఒకటే మాత్రం చెప్పేస్తున్నాను. ఆల్ ది బెస్ట్, ఆల్ ది టీమ్. ఓకే, థ్యాంక్ యూ. లింగన్న మాకు ఈ సపోర్ట్ వెళ్ళవేళ ఇట్లానే ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్.
And once again, Mukadarsham Kata team ku, and congratulations all the best, and future films is best films. Good night, Shivratri, Jai Hind. ఒక్క నిమిషం ఉండండి. ఇక్కడ మనోజ్ గారు ఉన్నారు, ఒక 2 మాటలు తను మాట్లాడతారు. ఆ తర్వాత మనం చూద్దాం. ఈ సినిమా నుంచే ఇక్కడ శనివారం పెట్టింది ఒకరికొకరు పరిచయం కావడానికి, ఆ తర్వాత ఇక్కడ ఉన్న తప్పులు కూడా తెలుసుకుని వాటిని రెక్టిఫై చేయడానికి కోసం పెట్టింది. ఎవరు అలా ఏమనుకోరు. Good evening, everyone. First of all, congratulations to both of you. And ఒక దర్శకుడి కథ అండ్ మనిషి నీ బతుకు రియల్లీ 2 మంచి షార్ట్ ఫిలిమ్స్ ని వాళ్ళు ప్రెజెంట్ చేశారు. మీ అదృష్టం ఏంటిదనంటే ఫస్ట్ టైం పెద్ద హాల్లో ప్రెజెంట్ చేయడం అనేది లక్కీగా చాలా రియల్లీ గ్రేట్ థింగ్. ఇంకోటి ఫస్ట్ థింగ్, ఒక దర్శకుడి కథలో శివ కాకు గారి స్క్రిప్ట్ అండ్ సురక్షిత్ యాక్టర్ గారి యాక్షన్, మ్యూజిక్ ఎక్సలెంట్. 1 డేలో అంత వర్క్ తీసుకొచ్చారంటే రియల్లీ డైరెక్టర్ గ్రేట్నెస్. స్క్రిప్ట్ చాలా బాగుందండి. ఆల్రెడీ ఈజ్ ఇన్ అవర్ గ్రూప్, స్క్రిప్ట్ రైటర్స్ గ్రూప్. ఆయన మనోజ్ మేకా, యూ మస్ట్ బి నోయింగ్. అండ్ రియల్లీ ఎక్సలెంట్ వర్క్ అండి. కంగ్రాచులేషన్స్ అండ్ ఆల్ ద బెస్ట్. అండ్ మనిషి బ్రతుకు రియల్లీ ఒక పెద్ద సినిమా చూస్తున్నానని అనిపిస్తుంది. అండ్ రైటర్, డైరెక్టర్ రియల్లీ మంచి స్క్రిప్ట్, ఎక్కడ ఎంత లాగ్ ఇవ్వాలా, ఆర్ఆర్కి ఎంత ఇవ్వాలా అనేది పర్ఫెక్ట్గా తెలిసిన డైరెక్టర్. అది చాలా పర్ఫెక్ట్గా చేశారు. మ్యూజిక్ కూడా చాలా ఎక్సలెంట్ చేశారు. అండ్ కెమెరా వర్క్, ఇంకా ఈ మేడం అయితే రియల్లీ చింపేసిన ప్రొఫెషనల్ యాక్టర్స్ మీ దగ్గర. ఫాదర్ మదర్ క్యారెక్టర్ అండ్ మహేష్ రియల్లీ చాలా మంచి ఫ్యూచర్ అండి. మీ అందరికీ చాలా మంచి ఒక పెద్ద సినిమా కూడా మీరు మీ టీంతో కూడా చేయవచ్చు అనేది నాకు అనిపిస్తుంది. పెద్ద సినిమా ఎక్స్పెక్ట్ చేస్తాను. సతీష్ గారు రియల్లీ వెరీ టాలెంటెడ్. ఇన్ని రోజులు మీరు ఎక్కడున్నారు అనేది మాకు అనిపిస్తుంది. కాబట్టి చాలా చాలా మీరు అంత కష్టపడుకుంటా కూడా మీరు ఈ ఒక మంచి క్వాలిటీ వర్క్ తీసుకొచ్చిందంటే చాలా హ్యాపీగా ఉంది. మంచి షార్ట్ ఫిలిమ్స్ చూసినందుకు. అండ్ విష్ యూ ఆల్ ద బెస్ట్. పెద్ద సినిమా రావాలని కోరుకుంటాను అందరూ. థ్యాంక్ యూ అండి. అసలు ఈరోజు శనివారం కొంచెం లేట్ అవుతుంది, ఎంత లేట్ అవుతుందో అనుకున్నా, కానీ అన్న నాకు ఇలా